దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ ప్రజలతోనూ నాతోనూ నీ అనాది సంకల్పంలో ఇక ముందున్నట్టు వినబోతున్న వారందరితోనూ సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులతోనూ ఈ వాక్యము ఖచ్చితంగా వినాలి అని నువ్వు నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరితోనూ అయా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, అలాగనే అలా మాట్లాడ ఉద్దేశించిన నీ సంగతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రభువా నీ కృపచేత నీ పక్షం వహించినటువంటి మీ దాసుని నోట ఉంచండి అయా. మాటలన్నీ బయటకు తెచ్చి మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడండి. మీ దాసుని మీ నోటి బోరగా చేయండి ప్రభా. మీ అనాది సంకల్పంలో నిర్ణయించినటువంటి మీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి అయ్యా ఇదిగో తండ్రి, నీ ప్రజలతో నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు దేవా. ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న ఆ దుష్టుడు, వాడి దోతలున్నా ఇంచాది ఇంకేమైనా అడ్డుపడుతున్నా యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి, కలువరి సిలువలో మా కొరకు నువ్వు చిందించిన రక్తాన్ని బట్టి దేవా, నీ పునరుద్ధాన శక్తిని బట్టి యేసు నామములో వాటాడు ప్రభువుని బంధిస్తున్నాం. నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా వాటాడు ప్రభు యేసునామములో లయమైపోనుగా. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు, ఇక ముందు ఏకీవించబోతున్న వారందరి చుట్టూరు, మేమున్న గృహాల చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నిత్యము నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలిగా ఉంచి నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ ఉండి నీ మహిమే కానీ జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచేసి నీ చేతిని నన్ను మమ్మల్ని దాచిపెట్టి ప్రభువా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నా. నీ పక్షం వహించినటువంటి నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నా ఒప్పుకున్నా క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడగండి ప్రభు. నీ శుద్ధ జలంతో నన్ను కడగండి. సమస్త కీడు అపవిత్రతను కొట్టివేయి, పరిశుద్ధపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఇంకా గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మజ్ఞలను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచు. నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను దేవా. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మలను నీ ఆత్మచేత నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచే. రిఖాందా లాషా రా బాబా, రిఖాందా లఖ షఖ రా బాబా. సమస్త కీడును అపవిత్రతను యేసు నామములో కొట్టివేయబడునుగా. అయా ఈ సమాజాన్ని, ప్రజలను, అయా పసివారిని సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకో. దర్శించు, క్షమించు, రక్షించు. ఈ ఆత్మకార్యములు జరిగించమని బలమైన నీ సన్నిధి ప్రభావం చేత ఈ ప్రాంతాన్ని నింపాడు. నీలోంచి ప్రభావం నలుదికులు ప్రభులీలు వెళ్ళేలాగా చేయండి. నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుచు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. అపోస్తలుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచి. మత్తయి 10:1-7 20 ప్రకారం నీ కృప నాకు దయచి. నీవే తోడు, నాతో మాతో అందరితో మాట్లాడమని నీ ఆత్మకార్యములు జరిగించమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన, అలాగనే నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తోడై ఉండునుగాక. అలాగనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనాల్లో చెప్పబడుచున్న మాట, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని మాట రాసింది. భౌతికమైన ఈ ప్రపంచంలో కావచ్చు, ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కొనసాగుతూ ఉన్నా కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, ఓ సంఘ పెద్దగా ఉండొచ్చు, పరిచారకుడుగా లేదా పరిచారకురాలుగా సంఘ పెద్దలు స్త్రీలుగా ఉండొచ్చు, లేదంటే సేవకులు స్త్రీలు పురుషులు ఉన్నారు. ఇంచాది దేవుని సేవలో ఆయా పరిచర్లో కొనసాగుతూ సహకారులుగాను సహదాసులుగాను, లేదు ఒకవేళ నీవే సంఘ కాపరివై సేవను ఒకవేళ కొనసాగిస్తూ ఉన్నట్లయితే నువ్వైనా కావచ్చు. మనందరికీ లేఖన భాగంలోంచి ఒక విలువైన పాఠం నేర్పుతా ఉన్నాడు దేవుడు. ఏంటయ్యాదంటే, లోపల నీ ప్రేమను కనపరచటం కాదు, ఏదైనా పొరపాట్లుంటే బహిరంగానే గద్దించమంటున్నాడు. యేసయ్య ఏదైనా పొరపాటు నీ ఎదుటి వ్యక్తిలో కనబడితే బహిరంగంగా గద్దించాలి. గద్దించకపోతే ఏమైంది భాష గారంటే, నీవు గద్దించకుండా ఉండటాన్ని ఇంకా అలుసగా తీసుకొని, ఇతగాడు చేతగాని వాడు, ఈమె చేతగానిది, మనం ఇంకేదైనా చేయొచ్చు అన్నటువంటి మూర్ఖ స్వభావంతో మూర్ఖపు నిర్ణయం తీసుకొని నిన్ను ఇంకా గాయపరచడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా నిన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా నిన్ను నిందించడానికి ప్రయత్నం చేస్తారు, అసలు నీకు జీవితమే లేకుండా కూడా చేస్తారు. చివరికి నువ్వు పూర్తిగా తేడా అని ముద్ర వేసేస్తారు. ఇక నువ్వు లబో జిబో వాయో వామో ఏసయ్యో అన్నా కానీ ఉపయోగం ఉండదు. గద్దించకపోతే బాలుడికి స్వాభావికంగా పుట్టుకొచ్చోనే మూఢత్వం వస్తుంది. మొండితనం, మాట వినని తనం, లోబడని తనం, నేర్చుకోని తనం. నేర్చుకోడాడు, మాట వినడు, తనకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు, ఆడపిల్లైన మగపిల్లగాడైనా. అయితే వారిలో ఉన్నటువంటి పుట్టుకతో వచ్చేటువంటి ఆ మూఢత్వం ఎలా వదిలిపోతుంది అంటే, బెత్తం వాడటం వల్ల. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏం వాడటం వల్ల? బెత్తము అంటే కర్ర వాడటం వల్ల. ఈ కర్ర అనే దానికి 2 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, భౌతికంగా కర్ర ఉంది, దానితో శిక్షాదండన, అంటే వాడు బాగుపడాలని మాత్రమే కొట్టాల. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఓ ప్రాంతంలో వాడు పోయి ఎక్కడో వేరొక వ్యక్తితో హైదరాబాద్లోనే ఎక్కడో బ్రతుకుతూ ఉన్నాడు. తరచు నెల భార్య దగ్గరకు వచ్చి ఎంతో కొంత డబ్బు తీసుకొని వేధించి కొట్టెళ్ళేవాడు. ఈసారి ఏమైందంటే, ఏకంగా కాళ్ళు చేతులు కట్టేసి మరి బెల్ట్ తీసుకొని బేభత్సంగా కొడుతూ ఉన్నాడు. ఆ వీడియో తీశారు ఎవరు, అది బాగా వైరల్ అయింది. అంటే భార్యను కొడుతున్నాడు అని కాదు, కానీ కొట్టే విషయంలో భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, పురుషుడా నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నీ భార్యను ప్రేమించాలన్నాడు. నువ్వెవరువైనా కావచ్చు, విశ్వాసి జాబితాలో ఉండొచ్చు, పరిచారకుల జాబితాలో ఉండొచ్చు, సంఘ పెద్దల జాబితాలో ఉండొచ్చు, సేవకుల జాబితాలో ఉండొచ్చు. నీ సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా నువ్వు నీ భార్యను ప్రేమించాలి. అలాగే భార్యలకు కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. సంఘం ఎలా అయితే క్రీస్తుకు లోబడుతుందో,
పరిపూర్ణంగా. అలాగ నీ భర్తకు లోబడాల. నువ్వు నీ భర్తకు లోబడ్డప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. కొంతమంది కొట్టుకునే వ్యవహారం, భార్య భర్తలు మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఇవన్నీ పిల్లల ముందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లల ముందే చివరికి ఆ పిల్లలు ఆ సందర్భాలు, ఆ దృశ్యాలు చూసి వారి పసి హృదయాల్లో నాటబడతాయి. ఆ సందర్భం, ఆహా మగపిల్లగాడైతే నేను నా భార్యని ఇట్లా డీల్ చేయాలన్నమాట, ఆడపిల్ల అయితే నా భర్తకి ఇలా నేను తిరుగుబాటు చేయాలన్నమాట, మా అమ్మ ఎలా అయితే బ్రతికిందో మా నాన్న ఎలా అయితే బ్రతికాడో అలాగ మేము కూడా బ్రతకాలన్నమాట అన్న ధోరణిలోకి వచ్చి మీరు నేర్పిన పాఠాలు వారి జీవితాల్లో అనుభవాలుగా మార్చుకొని చివరికి వారు డొంకంతా కదిలిపోయి గందరగోళం అయిపోయి జీవితాలు పతనమైపోయే పరిస్థితుల్లోకి మీరిద్దరే దగ్గరుండి కొట్టుకోవటమో వాదులాడుకోవటమో ఏది చేసినా దగ్గరుండి నువ్వు నేర్పిందే నీ పిల్లలకి. ఒకవేళ కొంతమంది అయ్యా మా అబ్బాయి బీరులు తాగుతుండని తెలిసింది, చాటుమాటున బీరులు తాగుతుండంట, వాడిని ఎట్ట కంట్రోల్ చేయాలంటే మరి మీ ఆయన గుట్టకాలు తింటుండగా, మరి మీ ఆయన సీసా మూతలు తెత్తండుగా, ఈ బుద్ధి తక్కువ మూతలు తీయటం మానేస్తే, ఆ పొట్లాలు నవ్వటం మానేస్తే అప్పుడు నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా మానేస్తారు. వాళ్ళకు నువ్వు చెప్పగలుగుతావు, అయ్యా అరే మానుకోండి తేడా పడతారని. అసలు నువ్వే మానుకోకుండా వాళ్ళు మానుకోవట్లేదంటే ఎట్ట మానుకుంటారు? అయ్యా నా కోడళ్ళు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, అత్తనైనా నా మీద నా కోడళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే మరి నువ్వు నీ భర్త మీద తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వే నీ భర్తకు మాట వినకుండా తిరుగుతున్నావు, మరి నీ కోడళ్ళు ఎలా మాట వింటారు? నిన్ను చూసే వాళ్ళు నేర్చుకున్నారు. నువ్వు లోబడి విధేయత కలిగి సాంప్రదాయబద్ధమైన మాట తీరు కలిగి ఒక్కొక్కళ్ళు నోరు తెరిస్తే ఉంటుంది భయంకరం అన్నమాట. పద్ధతి కలిగిన మాటలు కలిగి నువ్వు మాట్లాడుతుంటే నీ కోడళ్ళు కూడా అలానే మాట్లాడతారు, నీ కూతుళ్ళు కూడా అలానే మాట్లాడతారు వారి భర్తలతో. నువ్వే మాట వినకుండా మొగుడిని ఎగిరెగిరి దాన్ని వ్యవహారం అయితే ఇంట్లో లోపల పడేసి కుమ్ముడు గుమ్మి బయటకు వచ్చి నువ్వే రోడ్డు మీద ఏం ఎరగనట్టు నీ భర్త నిన్ను తనినట్టు ఏడుస్తూ ఉండే వ్యవహారం అయితే అందరూ అదే చేస్తారు. నువ్వు నేర్పుకుంటున్న పాఠాలేవన్నీ, నువ్వు నేర్పుకుంటున్న పాఠాలేవి ఇంకెవడో కొత్తగా వచ్చి నేర్పేవి కావు. కోడల ముందే, కొడుకుల ముందే, కూతుళ్ళ ముందే, అల్లుళ్ళ ముందే నీచంగా నీ భర్తను మాట్లాడుతుంటే వాళ్ళు అది చూసి తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. భార్యల మీద భర్తలు, భర్తల మీద భార్యలని. కూతుళ్ళు అయితే అల్లుళ్ళు ప్రయత్నం చేస్తారు, అల్లుళ్ళు అయితే కోడళ్ళు అయితే కొడుకుల మీద ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఎలా నేను తిరుగుబాటు చేయాలి, ఎలా ఇలా గాయపరచాలి, ఎలా డొంక తిరుగులు తిరగాలి, ఇవన్నీ నువ్వు దగ్గరుండి నేర్పేయే. నిన్ను చూసే వాళ్ళు నేర్చుకుంటారు. అంతకంటే ముందుగా ఒకటి బాగా మనం గుర్తుపెట్టుకోవాలా, మన పిల్లల్లో, కడుపును పుట్టిన పిల్లల్లో కొన్ని అవలక్షణాలు కనపడుతున్నాయంటే అవి స్వతహాగా గతంలో నా జీవితంలో కూడా ఉన్నాయి అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకున్నావంటే ఆ జీన్స్ ఖచ్చితంగా నీ పిల్లల్లోకి వచ్చే ఉంటుంది. మరి అది ఎట్లా ఇరగదీయాలి, ఆ జీన్స్ లేకుండా ఎలాగ నా బిడ్డలను ఎలా నేను కట్టడి చేసుకోగలనంటే ప్రార్థన, వాక్యాన్ని బట్టి, ప్రార్థన బట్టి నీ పిల్లలను కూర్చోబెట్టుకొని నువ్వు గుర్తించాలి ఈ విషయాన్ని. ఒకప్పుడు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఒకప్పుడు నేను పెద్దలు ఎదిరించి పలానా వ్యక్తితో పెళ్ళాడాను, ఒకప్పుడు నా జీవితం ఇది. ఈ అవలక్షణాలు నా పిల్లల్లోకి రాకూడదని నువ్వు తపన పడి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఒకటి. రెండవది, వాక్యము ద్వారా వాళ్ళని పెంచాల. వాక్యం అనే భయంతో, దేవుని భయం, వాక్యం అనే భయం, ఇదిగో దేవుని ఆజ్ఞలు, కట్టడలు, శిక్షలు ఇలా ఉంటాయనే భయం పెట్టుకొని వారిని ప్రార్థనలో పెంచుకుంటూ వస్తే వారు పద్ధతిగా బ్రతుకుతారు. గతంలో చెప్పాను నేను, ఒక అక్క చెప్పిన మాట అన్నమాట ఇది. అయ్యా నేను భర్త చనిపోయారు నాకు, అయితే నేను పలానా వ్యక్తి దగ్గరగా
అతనైతే మా ఇంటికి రాడులే, కానీ ఆ వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను, ఇలా పరిస్థితి ఇది అని చెప్తున్నప్పుడు నేను చెప్పా, పొరపాటును కూడా నీ పిల్లలు నీకు విలువ ఇవ్వరు. నువ్వు ఒకవేళ తండ్రిగా నువ్వు ఒక తాగుబోతు అయి ఉంటే, పేకాటరాయుడిగా ఉంటే, పేకాటాడేవాడిగా, కోళ్ళ పందాలు వేసేవాడిగా, భార్యని చిత్రహింసలు పెడుతూ కన్న బిడ్డల ముందు చిత్రహింసలు పెట్టేటువంటి వ్యక్తిగా ఉంటే, నీ కడుపును పుట్టిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా నీకు విలువ ఇయ్యరు. రెండవది, అక్రమ సంబంధంలో బ్రతికేటువంటి తండ్రిగా ఉన్నట్లయితే విలువ ఇయ్యరు. అలాగనే ఒక స్త్రీగా, ఒక భార్యగా అక్రమ సంబంధంలో కొనసాగుతుండి నీ పిల్లలను శ్రేష్టమైన మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేయటం మూర్ఖత్వం. అది ఆల్రెడీ వాళ్ళు దారి తప్పారు. ఎలా తప్పారు పాష గారు అంటే, నువ్వే చూపించావు మార్గం, ఇక నీ మాట లెక్క చేయరు. పైకి కనపడుతూ గౌరవిస్తున్నట్టుగా కనపడతారు కానీ లెక్క చేయరు. రెండవది, ఒక భార్యగా రెండవ విషయం ఏంటంటే, నీ పిల్లలకు సమాజంలో విలువ ఉండదు. ప్రతి ఒక్కడు అరే పలానోడితో పోతుందిగా, ఇది పచ్చిగా చెబుతున్న ఈ మాట, పలానోడితో పోతుందిగా కాబట్టి ఇదిరా అదిరా అని చెప్పని అంటూ ఉంటే ఆ మాటలు వినపడేలాగా లోకం కాకులై కోస్తూ ఉంటుంది. ఆ మాటలను బట్టి లోతైన గాయమై చచ్చిపోతే బాగుండు, చావైన రావట్లేదు అంటారు. అసలు ఈ దరిద్రమైన కొంపలో నేను ఉండకూడదు, నేను ఎటో ఒకటి వెళ్ళిపోవాలి, ఒక మంచోడిని చూసుకొని పెళ్లి చేసుకొని నా దారి ఏది నేను పోతే బాగుండు, చక్కని గుణవతైన భార్యను చూసుకొని పెళ్లి చేసుకుని నా దారి నేను పోతే బాగుండు అని చెప్పని భావనకు వస్తారు. పొరపాటును కూడా నీకు విలువ ఎవరు, నీ పిల్లలకు కూడా సమాజంలో విలువ దక్కదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం. ఎంతోమంది పిల్లలు సభ్య సమాజంలో వాళ్ళ తల్లులను బట్టి తండ్రులను బట్టి అవమానపరచబడటం నేను కళ్ళతో చూశాను, ఆ మాటలు చెవులతో విన్నాను. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కొంతమంది వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పినప్పుడు కూడా విన్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు కూడా ప్రభు చెప్పిన సంగతులు కూడా ఇవే. బాగా గుర్తుపెట్టుకోవాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు బాగా జ్ఞాపకం చేసుకోండి. నువ్వు బెత్తం వాడాలి. ఒకటి, వాడు ఆడపిల్లైన మగపిల్లగాడైన తప్పుదారి పోకుండా బెత్తం వాడాల, సరైన మార్గంలో నడవాలని. రెండవది, వాక్యము ప్రార్థనతో, వాక్యం అనే కర్రతో ప్రార్థన అనే కర్రను ఉపయోగపెట్టాల. నువ్వు ప్రార్థన చేస్తూ నీ పిల్లలు కూర్చోబెట్టాల. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తూ అలాగనే వాక్యం చదువుతూ నీ పిల్లలను కూడా ఎదురు కూర్చోబెట్టుకొని, అరే అబ్బాయి రాండి, తల ఒక అధ్యాయం చదువుతా రాండి అని చెప్పని కుటుంబంగా కూర్చోబెట్టుకొని, నువ్వు ఒక అధ్యాయము, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది తల ఒక అధ్యాయం చదువుకొని ప్రార్థన చేయటం అనే క్రమం నేర్పాలి. ఆ క్రమం నేర్పినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు వారిని డీల్ చేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. అలాగూ కాకుండా నీ భక్తితో నువ్వు చేసుకుంటూ పిల్లల్ని ప్రభువా నీకు అప్పచెబుతున్నానంటే కూడా దారి తప్పుతారు. నీ భక్తితో నువ్వు చేసుకుంటా, ప్రభువా నా పిల్లల్ని నీకు అప్పచెబుతున్నాను, నువ్వు సరైన మార్గంలో నడిపించు, వాడు నా మాట వినట్లేదు, నువ్వే వారిని ఎట్టన్నా కానీ పట్టుకో ప్రభువా. ఎంతమంది ప్రజలను పట్టుకోలేదు, గొప్ప గొప్ప దైవజనులు తల్లిదండ్రుల యొక్క కన్నీటి ప్రార్థన బట్టి వారు పట్టబడ్డారు, నా పిల్లలను కూడా నువ్వు పట్టుకో ప్రభు అని ప్రార్థన చేసినా కానీ మూర్ఖత్వమే. ప్రార్థన చేయాలి, వారిని దేవుని సన్నిధికి నడిపించటం అనే మార్గం కూడా చూపించాలి. సమయాలకి అన్న పాలు విడిచే సమయం కల్లా దేవుని యందు వినయ భయభక్తులు ఏంటో నేర్పింది. అలాగనే దైవజనుడు ఎదుట ఎలా సాగిలపడాలో, దైవజనుడు ఎంతగా గౌరవించాలో అన్నీ నేర్పింది ఆ తల్లి. అలా నేర్పింది కాబట్టే బాలుడైన సమయాల్ని దేవాలయంలో తీసుకొచ్చి ఆ తల్లి మొక్కుకున్నట్టుగా దేవుని సన్నిధిలో వదిలేయటానికి తెచ్చినప్పుడు ఏని దైవజనుడు ఎదుట తల్లి మాట్లాడుతుంటే బాలుడైన సమయాలు సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఆమెన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది ఇది? పసితనం నుంచే
ఆ బీజాలు వేసారు వాళ్ళు. ఆ తల్లి పాలు విడిచే సమయం ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు వచ్చేదాకా వాడికి ఏమేమి నేర్పాలో అన్నీ నేర్పేసింది ఆ సమయలు అనేటువంటి బాలుడికి. ఆ పసివాడికి నేర్పాల్సిన విషయాలన్నీ నేర్పి తీసుకువెళ్ళి ఏలి అని యాజకుడికి అప్పజెప్పేశాడు. ఏలి అని యాజకుడికి అప్పజెప్పేసింది ఆ తల్లి. దేవుని కృపను బట్టి ప్రవక్త అయ్యాడు. ఆమెను హల్లెలూయా. నీ బిడ్డను కూడా అలాగ ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? చిన్నప్పటి నుంచే వాక్యం అనే బీజాలు వారి మీద, వారి హృదయాలు పడాలా. ప్రార్థన బీజాలు వారి హృదయంలో పడాలా. ప్రార్థనను కూర్చొని పట్టుబట్టి మరి ప్రార్థన చేయించాలా. నువ్వే సినిమా పాటలు కొద్దిసేపు వింటూ ఆదివారం రాగల ప్రార్థన అంటూ, మిగతా టైంలో నాటికలు సినిమాలు అంటూ, అది కాదంటే నీకు ఫేవరెట్ హీరో సినిమా వస్తే భార్యాభర్తలుగా పిల్లలంతా వదిలేసి సెకండ్ షో సినిమాకు పోతూ అరే రే 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 నువ్వే దారి తప్పి తిరుగుతూ ఉంటావు. ఒక సేవకురాలుగా, ఒక సంఘ పెద్దగా, ఒక పరిచారకులుగా, ఒక విశ్వాసులుగా మీరు ఉంటా సినిమాలకు, సెకండ్ షో సినిమాలు, ఫస్ట్ షో సినిమాలు, మా ఫేవరెట్ హీరో రిలీజ్ సినిమా అని చెప్పని పోయి నువ్వు సినిమాలు తిరిగి సినిమా హాళ్ళన్నీ చూసుకొని వచ్చా. నువ్వు ఉంటే నీ పిల్లలు ఎందుకు పోరట? నీ కళ్ళు కప్పి కాలేజీకని పోతారు, నీ కళ్ళు కప్పి పనికని పోతూనే పని ఎగ్గొట్టి పోతారు. యాడికి పోయారంటే యాడికి పోయామంటే యాడికి పోయా, కాలేజీకి పోయా, యాడికి పోయంటే పనికే పోయానంటారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసి ఉంటారు. వాళ్ళు చెబుతారు, ఫలానా రోజున మీ అమ్మాయి ఇట్లా సినిమా హాల్లో ఇట్లా కనపడదు, ఆ హాల్ కాడ వాళ్ళ ఫ్రెండ్స్తో, ఫలానా సమయంలో ఇదిగో మీ ఓడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిగి ఆ సినిమాకి కనపడ్డాడని చెప్పి చెబుతారు. నిజం ఆలస్యంగా అయినా సరే నిజాయితీగా నిలబడి తెలియపరుచుద్ది అనమాట. ఆమెన్ హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, రహస్యమైనది ఎప్పటికీ మరుగై ఉండదు, అది మిద్దెల మీదకి ఎక్కి బాటంగా ప్రకటింపబడుతుందట. ఇలా మనం రహస్యంగా దాక్కొని ఎన్ని నీచమైన కార్యాలు చేసినా, ఎన్ని అసభ్యమైన కార్యాలు చేసినా, అక్రమ సంబంధాల్లో కొనసాగినా, ఏది ఇంకా ఏ దుర్మార్గ పనులు చేసినా సరే, దుర్మార్గపు వ్యవహారాలు చేసి నువ్వు ఏ రకంగా కాలం గడిపినా ఒకరోజు మాత్రం ఖచ్చితంగా పాపం పరిపక్వత చెంది ఏం కనుద్ది? మరణాన్ని కనుద్ది. మరణం అనేది వస్తుంది అన్నమాట. ఆ మరణం ద్వారానే తెలిసిపోద్ది అందరికీ. నువ్వు ఒకవేళ అక్రమ సంబంధంలో కొనసాగుతూ ఉంటే ఏదో ఒక రోజు సుఖవ్యాధి వచ్చుద్ది, HIV ఎయిడ్స్ వచ్చుద్ది, ఇక అంతే కథం. ఎందుకు వచ్చిందమ్మా ఈ వ్యాధి? ఆడపిల్ల అయితే ఎందుకు వచ్చిందమ్మా ఈ వ్యాధి? నీ భర్త లేడు కదా, నువ్వు ఎక్కడ పాడు పనులు చేయట్లేదని అందరి ఎదుటి నిజాయితీ మంతురాలని చెప్పని చూపించుకుంటున్నావు కదా, అసలు నీకు ఈ రోగం ఎందుకు వచ్చింది అని అడుగుతారు. మగపిల్లగాడైతే లేదా భర్తగా ఉన్నవాడైతే, అరే నీ భార్యకి రోగం లేదు కదా, మరి ఎక్కడ ఏ కారణాన్ని బట్టి వచ్చింది ఈ రోగం? ఈ HIV కానీ ఎయిడ్స్ కానీ ఈ రోగం నీ భార్యకి రోగం లేదు, తిరిగితే నీ భార్య అయినా తేడాగా తిరిగి ఉండాలా, లేదా నువ్వు ఏడో తేడాగా బ్రతికుండాలా, ఎందుకు వచ్చింది ఈ రోగం అని చెప్పని అడుగుతారు. తాగి చివరికి లివర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యి అట్నే పోతారు. పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. డాక్టర్లు చెబుతారు, అరే నువ్వు ఇక తాగావంటే ఇక నెక్స్ట్ ఏముండదు, శవయాత్ర అని చెబుతాడు డాక్టర్ ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసి. ఒకడు ససేమిరైనడు అట్ట వినకుండా దానికి బానిసై తాగి నా కళ్ళ ముందు చాలామంది తెలిసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలో మా మేనమామ కూడా ఉండవు. తెల్లారితో 3ంటికి పోయి ఆ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పక్కన ఉంటుంది బార్ షాపు, 3ంటికే పోతాడు ఆయన. రాత్రి 12 దాకా తాగుతానే ఉంటాడు. తినేది ఎంత పసిపెట్టు తిన్నంత అంత తింటాడు. తెల్లారితో 3ంటికే పోయి రే అమ్ముకోబోయేంద్ర ఇంకా పడుకున్నావు లేరా పైకి అని చెప్పని బెడ్ కాఫీ తాగినట్టుగా పొద్దున్నే పోయి, మరి ఆయన ఎంత తాగుతాడో మరి పోయి తాగి కానీ బండి లైన్లోకి వస్తుంది, ఇంట్లోకి వస్తుంది.
అట్ట తాగి 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 చివరికి అట్నే పోయారు. బాగా గమనించండి ఈ పరిస్థితులు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. యేసన్న గారు సాక్ష్యం చెబుతున్న విషయాన్ని చెప్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తానో ప్రభు కృపలో ఎండింగ్ పాయింట్లో అర్థమవుతుంది. ఏంది, వేరే ప్రాంతానికి సువార్త చెప్పడానికి యేసన్న గారు వెళ్తా రైల్వే స్టేషన్లో నిలబడ్డాడు. గతంలో కూడా చెప్పే సంగతి. నిలబడితే అక్కడ ఒక ఇద్దరు పసివాళ్ళు భిక్షాటన అంటే అడుక్కుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే మీ అమ్మ నాయన ఎవరో చెప్పండి అయ్యా, మంచిగా బట్టలు కుట్టిస్తాను, చదివిస్తాను, మీ విషయంలో మంచిగా చూసుకుంటానయ్యా, నాతో వస్తారా అని చెప్పని అడుగుతా ఉన్నాడు అంటే యేసన్న గారు. వాళ్ళు ఆ పిల్లలుండి, అయ్యా మా ఇల్లు మంచిది కాదంటున్నారు. కారణం ఏంటంటే తండ్రి విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడి తాగుడు, భయంకరమైన వ్యసనాలకు బానిస, తిరిగి 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 అట్నే పోయిండు, చచ్చిపోయాడు. భార్య, నేనేం తక్కువ తిన్నానేది, నువ్వు ఇటు తిరిగితే నేను ఇంకో పక్క తిరుగుతాను, ఆమె తిరిగి 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 చివరకు పిచ్చిదయింది. ఈ పిల్లలు ఏం చెబుతున్నారంటే యేసన్న గారు అడిగితే, మా ఇల్లు మంచిది కాదు, మా ఇంటికి రామాకండి పాస్టర్ గారు అంటున్నారు. మా ఇంటికి రామాకండి అంటున్నారు వాళ్ళు. కారణం తల్లిదండ్రులు విచ్చలవిడిగా తిరగటాన్ని బట్టి వాళ్ళ బ్రతుకులు నాశనం చేసుకున్నారు, పిల్లల్ని రోడ్డును పడేశారు. యేసన్న గారికి ఆ ప్రోగ్రాం అడావుడయ్యి ఇక ట్రైన్ కదులుతునేసరికి వెళ్ళిపోతా తిరిగి వచ్చే సమయంలో అక్కడ కనపడ్డారు. ఆయన కదిలించిన సన్నివేశం ఏంటంటే, ఆ ట్రైన్లో కూర్చున్నప్పుడు పిల్లలు ఇంకొకళ్ళ దగ్గర పోయి అడుగుతూ ఉంటే వాడు ఇయ్యకపోగా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని చెప్పి పాట్మని కొట్టినాడు మోకాన. ఆ పరిస్థితికి దైవజనులు కదిలిపోయి అసలు ఆ ఇల్లు ఎట్టుంది ఏందని వాళ్ళని తీసుకొని పోయి చూస్తే ఒంటి మీద గుడ్డ లేకుండా పిచ్చిదై తల్లి ఇల్లు మొత్తం పొరలాడుతూ ఉందంట. ఇల్లు మొత్తం పొరలాడుతూ ఉంది. అప్పుడు దైవజనుడు ఆ ఉపమానంలో చెబుతా ఉన్నాడు, తల్లిదండ్రులు శపితమైన బ్రతుకు బ్రతికితే ఆ శాపం పిల్లలకు తగులుద్ది, ఆ ఉసురు తగులుద్ది పిల్లలకి, ఇదిగో ఇదే నిదర్శనం అని చెప్పని ఆ ఉపమానం నాతో, అంటే నేను ఏకాంతంగా ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొంచెం అలసిపోతే వాక్యాలు వింటా కూర్చుంటా. అలా వింటున్న పరంపరలో ప్రారంభ దినాలు ఇవి. అలా వింటున్న పరంపరలో ఆ వాక్యము నా సందర్భం నన్ను గదిలించింది. ఇక కూర్చొని బోర్ నేడ్చా. అప్పుడు నా తండ్రి నా కళ్ళెదుట ఏం చేశాడు అవన్నీ గుర్తొచ్చాయి. అన్నీ గుర్తొచ్చి కూర్చొని ఇక బోర్ నెడుతున్నాయి. ఇందుకు కదా నా ఇల్లు, నా కుటుంబం, మేము శపించబడింది ఇదన్నమాట. నాకు అప్పుడు దాకా అది అర్థం కాల. యేసన్న గారు ఆ ఉపమానం ఎప్పుడైతే వాస్తవ సాక్ష్యం, అది ఆ సాక్ష్యాన్ని బట్టి అప్పుడు తెలుసుకున్నా, ఆహా తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లలకి ఇలా శాపంగా మారుద్దా అని. నువ్వు తల్లిగా తండ్రిగా క్రమ పద్ధతిలో కనుక నువ్వు బ్రతికితే, రక్షణ పొంది నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావా, ఖచ్చితంగా ఆ శాపం నీ పిల్లలకు తగులుద్ది. లేఖనమే సాక్ష్యం ఇస్తూ ఉంది. నేను కొత్తగా జోడించి చెప్పే మాటలు కాదు ఇవి. ప్రభు అన్నాడు, నా ఆజ్ఞలను అనుసరిస్తూ నా కట్టడలకు అనుగుణంగా బ్రతికిన వాడిని 1000 తరాలు ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 1000 తరాలు ఆశీర్వదిస్తాను నేను అన్నాడు. నా కట్టడలు ఆజ్ఞలకు అనుగుణంగా బ్రతకక వేరై వ్యతిరేకంగా బ్రతికే వారిని బట్టి 3 లేదా 4 తరాలు ఆ శాపం వారి నెత్తి మీద ఉంటుంది అన్నాడు ప్రభు. అలాగ శపించబడ్డ పరంపరలో మేము కూడా ఉన్న వాళ్ళమే. భక్తి చేశారు మా పెద్దలు, కానీ కొంతకాలం పోయిన తర్వాత దీనికి వ్యతిరేకమైపోయి చివరికి శపించబడింది మా కుటుంబం. సొలొమోను చరిత్రను గమనించండి. దావీదు తన జీవితంలో తప్పున్న దేవుని ఎదుటికి వెళ్ళిపోయి సాగిలపడి, నా ప్రభువా నాది పాపమే, రక్తాపరాధం వాస్తవానికి పాపమే, నేను చావాలి, కానీ ప్రవక్త అన్నాడు వచ్చి, వాస్తవానికి నువ్వు చావాలి, కానీ నీ బదులు నీ పిల్లలను చంపుతున్నాడు దేవుడు అని చెప్పని 4 పిల్లలను
దేవుడు ఆయా కారణాలు ఉపయోగపెట్టుకొని చావుకు అనుమతించాడు. ఆ క్షోభతోనే బ్రతుకుతా కూడా దేవుడు చెప్పినట్లు అడుగులు వేశాడు దావీదు. తన హృదయానుసారుడని చరిత్రకెక్కాడు. సొలొమోను, దేవుడు చెప్పాడు సొలొమోనుతో, నీలాంటి జ్ఞానవంతుడు గతంలో కానీ ప్రస్తుతంలో కానీ ఇక ముందు ఎవడు ఉండడు. నీ రాజ్య పరిపాలన అంతా ప్రశాంతంగా, ఏ యుద్ధాలు ఏ కరువు కాటకాలు ఏమను సర్వ సమృద్ధి చేత ఉంటుందన్న. అసలు ఆ సర్వ సమృద్ధి చేత ఉండటం వల్లే వచ్చిన ఈ తెప్పలు. క్రైస్తవుడికి శ్రమలు అంటారు కానీ ఈ శ్రమలు పోవండి ఆశీర్వాదం అంటారు. ఆశీర్వాదం వచ్చిన సొలొమోను గనక ప్రతి తరానికి పంచిపెట్టిపోయాడు శాపాన్ని. శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు ఎదుర్కొన్నటువంటి దావీదు మాత్రం ప్రతి తరంలో దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా బ్రతికాడు. ఆమెన్, హల్లెలూయా. ఏ రాజునైనా, దావీదు వంశంలో ఉన్న ఎవరినైనా, ఆ సింహాసనం మీద ఉన్నటువంటి రాజును శిక్షించాలన్నా చంపాలనుకున్నప్పుడైనా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు తన తర్వాత ఆ సింహాసనం మీద ఉండటానికి తన కడుపును పుట్టిన వాడిని ఒకరిని సిద్ధపడి చేసి ఆ తర్వాత ఇతను చంపాడు. ఆ చంపే ముందు కూడా చెప్పాడు, మీ పితరుడైన దావీదును బట్టి, మీ పితరుడైన దావీదుకు ఒక మాట ఇచ్చా, నీ రాజ్యంలో ఆ రాజ్య పరిపాలన చేయటానికి సింహాసనం మీద కూర్చొని ఒకడు పరిపాలన చేసేవాడు ఒక్కడుంటాడు, నేను అలాగ ఉంచుతానని చెప్పని దావీదుతో నేను నిబంధన చేశా, దావీదుకు ఒక మాట ఇచ్చా, ఆ మాటను బట్టి మిమ్మల్ని ఏమి చేయట్లా అంటూ ఏ రాజు అయితే దేవునికి వ్యతిరేకంగా బ్రతికాడో ఆ రాజును చంపేదానికంటే ముందుగా తన కడుపును పుట్టినటువంటి బిడ్డను రెడీ చేస్తాడు దేవుడు. చరిత్ర అదే కనపడుతుంది. 2 రాజుల గ్రంథము సొలొమోను యొక్క మరణం అనంతరం ఆ రాజుల గ్రంథం అంతా ఎండింగ్ పాయింట్ వరకు కూడా అందరూ అదే కనపడుతుంది. ఈ రాజును చంపే లోపల తన బిడ్డను రెడీ అవుతూ ఉంటాడు. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద పెడతాడు. ఆ వ్యక్తి కొంతకాలం నడుస్తాడు దేవునితో నమ్మకంగా, మళ్ళీ వెంటనే విగ్రహారాధన వైపు తిరుగుతాడు. ప్రజల మొత్తాన్ని విగ్రహారాధన వైపు తిప్పుతాడు. దేవుడు శపించేది ఎవరున్నాయా అంటే ఈరోజు దైవజనులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రాజు అనే స్థానంలో దైవజనుడు పెట్టుకోవాలి, ప్రజలు అనే స్థానంలో సంఘాన్ని పెట్టుకోవాలి. ఈరోజు దైవజనులు కొంతమంది, నేను విన్న మాటలు అవి, నేను విన్నా కానీ దాన్ని నమ్మను, నోటితో చెప్పను, దేవుడు అనుమతిస్తేనే ఆ సంగతులు చెబుతా. అంతకుముందు ఏం చేస్తారు పాష్ గారు, ఆయన లోపల పెట్టుకుంటారంటే పొరపాటు కూడా పెట్టుకోరు, దేవునికి అప్పచెబుతా. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి, ఒక దైవజనుడు కావచ్చు, దైవజనురాలు కావచ్చు, విశ్వాసైన సంఘ పెద్దలు, పరిచారకులైనా సరే, ఆ వ్యక్తి గురించి బాహాటంగా చెప్పే ముందు నాకు మొదటిగా కనపడేది దేవుని సంఘం. ఈ దైవజనుడైనా, విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా వారి స్వరక్తం చేత సంపాదించిన సంఘం కాదు అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చి తన సొంత రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత సంపాదించిన సంఘం ఇది. ఒక దైవజనుడైనా, విశ్వాసినైనా, పరిచారకులైన, సంఘ పెద్దలైన అబాసు పాలు అంటే నవ్వులు పాలు చేయటం చాలా ఈజీ. ఏముంది, నీ ఫోటోనో పేరో పెట్టి అమ్మడిని థంబ్నెయిల్ వేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసావనుకో, ఎంతమంది వ్యూస్ వస్తారో, ఎన్ని సబ్స్క్రైబర్లు పెరుగుతాయో, ఓకే బాగుంటుంది. నా మటుకు నేను చాలామందికి గొప్ప దైవజనుడు అని, ఆ అసత్యాన్ని, ఆ దుర్బోధలను, ఈ తేడాలను ఖచ్చితంగా ఖండిగా ఖండిస్తున్నాడు దైవజనుడు అని అందరూ చెప్పుకుంటారు, బాగుంటుంది. కానీ నష్టపోయేది మాత్రం యేసయ్య కనినటువంటి సంఘం. ఆమెన్, హల్లెలూయా. ఆయన సంఘం పాడైపోతుంది, ఆయన సంఘం నవ్వుల పాలైపోతుంది. ఒక అన్యుడి చేతికి విమర్శించడానికి నేనే ఈ దైవజనుడిని అప్పజెప్పినట్టు అవుతుంది. అందుకే ఏ దైవజనుడి పేరును నా నోటితో చెప్పండి, ఎవరి పేరు చెప్పండి. అందుకే నేను చేయగలను. దేవుడు అనుమతిస్తే థంబ్నెయిల్ మీద ఫోటో వేసి దైవజనుడి గురించి
ఇలా ఇలా చేశాడు ఈ దైవజనుడు అని చెప్పని యూట్యూబ్లో పంపించే ఉంది. ఇలా దైవజనులు కానీ దేవుని సంఘంలో ఉన్నవాళ్ళు కానీ ఇలా ఇలా తేడా చేశారని కనుక సభ్య సమాజంలో మత ఉన్మాదం చేత మత విద్వేషం చేత నింపబడి క్రైస్తవత్వం మీద ముస్లిమ్స్ మీద తెగబడటానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటాం కానీ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఆయా చోట్ల ఫేక్ అకౌంట్లు, వాస్తవానికి వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాకపోయినా కానీ వాడు జీసస్ సోల్జర్స్ అని చెప్పని అయ్యో వాడికి నచ్చిన ఒక పదం మనం నమ్మాలి కాబట్టి ఆ పదం పెట్టి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ గ్రూపుల్లో, థ్రెడ్స్ అని ఇలా రకరకాలు వచ్చే సోషల్ మీడియాలు వాటన్నిట్లో ఇలాంటి ఫేక్ అకౌంట్లతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వాడు ఆ మధ్యకాలంలో నాకు ఒకటి తగిలిండు. గ్రూపులో నా వీడియో లింక్ పెట్టాను, యూట్యూబ్ ఛానల్ లింక్ పెడితే వాడు ఆ యూట్యూబ్ ఛానల్ లింకులో నుంచి ఆ వీడియో విని ప్రవీణ్ పగడాలను ఎప్పుడో చంపేశాం కదరా, అక్కడ పేరేముందో తెలుసా? జీసస్ మై గాడ్ అని పెట్టిండోడు పేరు. కింద కామెంట్ ఏముంది, అకౌంట్ పేరేమో అది, కింద కామెంట్ ఏమో ప్రవీణ్ పగడాలు అనేవాడిని ఎప్పుడో చంపేశాం కదరా, ఇంకా తగ్గలేదా మీకు? ఎవరికైనా సరే ఇదే గతి పట్టుద్దని వాడు కామెంట్ పెట్టాడు. ఆహా, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఫేక్ అకౌంట్లు గల వాళ్ళు ఉన్నారు. నిన్న మొన్న 2 వీడియోలు పెట్టాను. అబ్బబ్బా ఎంత నీచంగా మాట్లాడుతున్నారో, అంత చండాలంగా ఆ వీడియోలు డిలీట్ చేశాను. నాకు అర్థమైపోయింది. నేను అప్పుడు నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, స్కూల్లో ప్రతిజ్ఞ నేర్పుతారు. స్కూల్లో ప్రతిజ్ఞ ఉంటుంది, చెయ్యిలా జాపి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చెప్పని ఇలా. మా మాస్టర్ గారు అయితే మేము 10th చదివే సమయంలో సత్తనపల్లి శరభయ్య స్కూల్లో చదివాం. ఆడ చదివే టైంలో బ్రాహ్మిన్స్ అన్నమాట, మాకు చదువు నేర్పింది బ్రాహ్మిన్స్. 1 నుంచి 5 వరకు కానీ 6 నుంచి 10 వరకు కానీ ఎక్కువ చదువుకుంది బ్రాహ్మిన్స్ అనే టీచర్ల దగ్గరే చదువుకున్నాం. 10th ఆ సమయంకి వచ్చేసరికి అక్కడ ఉన్న మాస్టర్ గారు చెప్పారు, అరే ఆడపిల్లలైతే నా భర్త తప్పనిచ్చి అని చెప్పండి, ఏంది మగపిల్లలైతే నా భార్య కాకుండా ప్రతి ఒక్కరూ నా సహోదరిలే, నా భర్త కాకుండా ప్రతి ఒక్కరూ నా సహోదరులే అని ఇలా ప్రతిజ్ఞ చేయండి అని చెప్పని మాకు నేర్పారు. మరి చదువుకున్న వాళ్ళే మరి ఈ ప్రతిజ్ఞని యాడ మిస్ అయ్యారు? వాళ్ళ గురుకులంలో ఇప్పుడు పాఠశాలలో ఏమి నేర్పారు? జాతీయ జెండా మాత్రం సమానం అని చూపిస్తుంది. అశోకుని ధర్మచక్రం పెట్టబడి ఇదిగో ఇది ఇంత నీతిగా పరిపాలన ఉంటుంది అన్నట్టుంటుంది. దేశానికేమో మేము సర్వమత సమ్మేళనం, సెక్యులర్ దేశం, అది అసలు మాకే భేద తారతమ్యాలు లేవు, మేమంతా సమానం అని చెప్పుద్ది. అంతరంగా మాత్రం మేడి పండు చూడు, మేలిమైండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండి అన్న పరిస్థితి కనపడుతుంది. కులాల మధ్య ఒకడికొకడు గెట్టదు, మనిషికి ప్రాంతానికి మధ్య ఒకడికొకడు గెట్టదు. వాడు తక్కువ జాతి, వీడు ఎక్కువ జాతి అని చెప్పని మా మతం గొప్పదని కుమ్ములాట, కొట్లాట, చంపుకోవటం, గందరగోళం. ఇది మన దేశ పరిస్థితి. మరి ప్రతిజ్ఞలో ఏం నేర్చుకున్నావు? స్కూల్లోకి వెళ్ళినప్పుడు ప్రతిజ్ఞ చేస్తావు కదా, అసెంబ్లీలో నిలబడి హైట్లు వారి గిట్ట నిలబెడతారు. బాగా హైట్ ఉన్నోడిని వెనకాల వేస్తారు, పొట్టేడు ముందు పడేస్తారు. మరి స్కూల్లో నేర్చుకుందేంది? సభ్య సమాజంలోకి వచ్చేసరికి సర్వే జన సుఖినో భవంతు అంటారు. యాడ సుఖినో భవంతు యాడుంది వ్యవహారం? ఎటు నుంచి ఎటు వచ్చే పాస్ గారు అంటే లైన్లోనే ఉంది బండి. ఒక అన్యుడికి విమర్శించడానికి నేను అవకాశం ఇస్తా, తమ్నెల్ పెడితే ఏదైనా. మరి నష్టం ఎవరికి?
క్రీస్తు సంఘానికి. అయితే లేఖన కాంచెలో దిద్దుబాటుకు ప్రతి ఒక్కరు ఇష్టపడాలి. సొలొమోను తర్వాత ప్రతి ఒక్కరు శపించబడ్డారు. ప్రతి తరంలో కొంత లెక్క దేవునితో నడిచారు, కొంత లెక్క ఇక విగ్రహారాధన వైపు నడిచారు. యేసు ప్రభువాన్ని అంటే యెహోవా దేవుని వదిలేశారు. కొంత మాత్రం కొద్ది లెక్క నమ్మకంగా బ్రతికారు. ఇవాళ భక్తుల్లో సరే, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా సరే, సేవకుల్లో కూడా ఒక పొజిషన్కి వచ్చినాక నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగా కొలమానం అంటే ఆ స్కేల్ వేసి కనుక పెన్సిల్తో గీస్తే సమాన గీత పడుతుంది, అలా గీట్లో కట్టారు సంఘాలు. బోధ కూడా అలానే చేశారు. ఆత్మలు కూడా అలానే రక్షించారు. ఆ దేవుని వాక్యం అందించి పెంపార చేశారు, బలవంతులు చేశారు. ప్రయోజకమైన పాత్రలుగా ముందుకు కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. కాలక్రమంలో కొంత లెక్కపోయిన తర్వాత ఈ సొలొమోను బాపతికి వచ్చారు. ఈ రోజంతా చాలామంది అలాగనే ఉన్నారు. ప్రభు అంటున్నాడు వారందరితో, నేనైతే లోపల ప్రేమించి, ఏముంటుంది లేఖనం, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు అని చెప్పండి. తప్పు చేస్తున్నావు నువ్వు. ప్రేమను లోపల కప్పిపెట్టుకొని ఉపయోగం ఏముంది? దావీదు తన పుట్టినటువంటి ఒక ఆడపిల్ల ఉంది, తామారు. చాలా అందగత్తె, అంత అందగత్తె అసలు లేదు, చాలా అందగత్తె అని చెప్పని రాసింది బైబిల్లో. దావీదు కడుపును పుట్టినటువంటి ఉపపత్నుల పిల్లలు వీళ్ళంతా. రాజు కాబట్టి చాలామంది భార్యలు ఉన్నారు, అలాగే ఉపపత్నులు కూడా ఉన్నారు. అంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే రాజుగారు వేరొక ఫ్యామిలీ పెట్టాడు అని అర్థం. అట్లా చాలామంది ఉన్నారు. ఆ పరంపరలో కన్నటువంటి పిల్లలు వీళ్ళంతా. వాళ్ళలో తామారు అనే ఆ పిల్ల చాలా అందగత్తె. ఆ అమ్మాయి మీద తల్లులు వేరు, తండ్రి ఒకడే, కానీ ఈ వేరొక తల్లికి పుట్టినవాడు మనసు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే శారీరకంగా అనుభవించాలి, పాడు చేయాలి. పక్కనున్న స్నేహితుడు ఇచ్చిన ఆలోచన బట్టి పక్కా ప్లాన్తో వాళ్ళ నాన్న అనుమతి తీసుకొని, అంటే దావీదు అనుమతి తీసుకొని మంచం పడ్డట్టుగా, కాయలా పడ్డట్టుగా, రోగాన్ని పడ్డట్టుగా నటన చేసి ఆ అమ్మాయి చేత వంట వండించుకొని తన రూమ్లోకి వచ్చింది. అన్నా వచ్చి తిను అని చెప్పని అంటా ఉంటే చేయి పట్టుకొని బెడ్ మీదకు లాగుతూ ఉన్నాడు. అన్నా ఇలాంటి నీచమైన కార్యం మన జాతులు ఎక్కడా జరగలేదు, నీకు అంతగా ఇష్టమైతే నాన్నతో చెప్పు, మన ఇద్దరిని పెళ్లి చేస్తాడు. ఆ క్రమంలో కొనసాగుదా అని కూడా చెప్పింది ఆ అమ్మాయి నీతిగా. వీడెనలా వెళ్ళిపోయాడు, అంతే అమాంసంగా ఆ పిల్ల మీద పడి పాడు చేశాడు. ఆ కొద్ది సమయం వ్యామోహం అదంతా, శరీర వాంఛ ఆ కొద్ది సమయమే. ఆ శరీర వాంఛ తీరిపోయింది. ఎవడరా అక్కడ, దీన్ని లాగి బయటేయండిరా అన్నా, ఇప్పటి వరకు జరిగింది చాలు, నన్ను బయటికి నెట్టి అవమానపరచమాక అన్నాడు. ఆ సంగతి దావీదుకు తెలిసి కూడా మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలే. ప్రేమను బట్టి మౌనంగా ఉన్నాడు. మరొకటి, తాను చేసిన పొరపాటు కూడా తనకు గుర్తొచ్చింది. రహస్యంగా బెర్షెబాని పిలిపించుకొని ఆమెతో శారీరకంగా కలిసి గర్భం దాల్చాను ఆయన కబురు పెడితే భర్తను కుట్రతో చంపి నాతోను ప్రవక్త వచ్చి గద్దించాడు. గద్దించటం ఆలస్యం, అంతే సాగిలపడ్డాడు. అయ్యో ఇంత ఘోరమైన పాపం చేసి నేనేనయ్యా అని. ఇవన్నీ గుర్తొచ్చాయి. ప్రేమను బట్టి పిల్లలను గద్దించలా, తను చేసిన పొరపాటును బట్టి నా బిడ్డలు నా మాట వినరని చెప్పని గ్రహింపుకు వచ్చింది. మౌనంగా ఉంటే ఆ పరంపరలో 2 పిల్లలు చంపబడ్డారు. ఆడపిల్ల ఏమో అవమానంతో చనిపోయింది. ఆ అమ్మాయిని పాడు చేశాడని చెప్పని ఈ అమ్మాయి యొక్క అన్నకు తెలిసేసరికి ఆ పాడు చేసిన మొత్తం 3 చచ్చారు ఆ మూమెంట్లో. ప్రేమను లోపల వాళ్ళని ఏమనకుండా కప్పి పెట్టుకోవటం వల్ల 3 ప్రాణాలు కోల్పోయారు. తాను చేసిన పొరపాటును బట్టి దైవజనుడు గద్దించిన సంగతి కుటుంబంలో తెలుసుద్ది కదండి, తెలియకుండా ఎట్లుంటుంది.
నా పిల్లలు నా మాట వినరని చెప్పని మౌనంగా ఉండటం వల్ల, గద్దించకుండా, ఒక తండ్రిగా ఒక తల్లిగా గద్దించకపోవటాన్ని బట్టి, దావీదు ఒక తండ్రిగా గద్దించకపోవటాన్ని బట్టి ఆ పిల్లలు ముగ్గురు ప్రాణాలు పోయింది. పగవాడు, ఇక్కడ పగవాడు కూడా ఉన్నాడు. పగవాడు కూడా కపటమైన మాటలతో సలహా ఇచ్చాడు. దావీదు కొడుకు దావీదు మీద తిరుగుబాటు చేసేలాగా ప్రేరేపించి దావీదు యొక్క ఉపపత్నులను ఆ గోడ మీద భవంతి గోడ ఉంటుంది, ఆ గోడ మీద మంచాలు వేసి పట్టపగులే ఇజ్రాయిలీలంతా చూస్తుండగానే తప్పుడు కార్యక్రమం జరిగించాడు. దానికి ఒకడు తప్పుడు సలహా ఇచ్చాడు పగతో. ఎందుకో తెలుసా? దావీదు ఏ కుటుంబాన్ని అయితే పాడు చేశాడో ఆ కుటుంబానికి సంబంధించినోడే అహితోపేలు. ఏ చేలు? పండు చేలు. ఏంది? పండు చేలు, నల్ల చేలు కాదు, అహితోపేలు. అహితోపేలు అనేవాడు బెర్షబాకు దగ్గర బంధువు. ఆ సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె. ఈ అహితోపేలు అనేవాడు పగబెట్టుకున్నాడు. ఒక ప్రాణం పోయింది, ఒక ఆడపిల్ల చెరిపివేయబడింది. కాబట్టి పగబెట్టుకొని కొడుకు తిరుగుబాటు చేసినప్పుడు ఈ అహితోపేలు వెళ్ళి ఆ కొడుకుకు సలహా ఇస్తా ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 15:31 కనపడుతుంది. సలహా ఇస్తే దావీదుకు నమ్మకమైన స్నేహితుడుండి, నేను కూడా వస్తా దావీదు నీ వెనకాలంటే, నా దగ్గర కాదు, నా కుమారుని యొక్క దగ్గరికి వెళ్ళి వాడు ఏం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న వాటిని దారి తప్పించు, వాడి దగ్గరుండు. తొందరపడి చేసి యవన ప్రాయాన్ని బట్టి ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలను పాడు చేసే అవకాశం ఉంది, రాజ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంది. ఇంక తేడా పడిచి ఇక నా మీదకే వచ్చి వాడు నన్ను చంపే అవకాశం ఉంది. నా చేతులతో నా కన్నబిడ్డను నేను చంపుకోలేను. కాబట్టి నువ్వు పక్కనే ఉండి వాడి ఆలోచనలు పక్కకు తప్పించు. ఎప్పటికప్పుడు సమాచారం ఎవరో ఒకరి ద్వారా నాకు అందించు, నేను జాగ్రత్తగా ఉంటాను. దేవుడే వాడిని సరిచేస్తాడని చెప్పని అనుకున్నాడు. అలాగా అహితోపేలు అనేవాడు కుట్రతో, పగతో, కపట ముద్దులు పెట్టి మరి దావీదు కొడుకును ప్రోత్సహించాడు. చేయకూడని నీచమైన కార్యం. దావీదు యొక్క ఉపపత్ని లాంటి ఇతనికేమవుతారు? చిన్నమ్మో అరసలేగా. మరి వాళ్ళతోనే శారీరకంగా కలిసేలాగా పాడు పని చేయించారు. దీన్నే మిద్దెల మీద ఉండి ప్రకటించబడుతుందని. బెర్షబాతో రహస్యంగా దావీదు పాపం చేస్తే తన కడుపును పుట్టిన బిడ్డలు మిద్దెల మీద కొడుకులు కూడా కాదు, క్షమించండి, కొడుకు అబ్షాలోం అనే కొడుకు మిద్దెల మీద కూర్చొని మిద్దెల మీద పాడు పని చేస్తుంటే ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ప్రభు అదే చెప్పింది, రహస్యంగా ఉన్నది ఎప్పటికైనా ఉండదు, రహస్యంగా ఉండదు, బాటంగా చెప్పబడుతుంది. దానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలానికి ఖచ్చితంగా అది బట్టబయలైతే నిజమైనా సరే, ఉషులు కనుక పుట్ట పగిలిపోయి బయటకు వచ్చినట్టు ఖచ్చితంగా ఒక రోజు వచ్చుద్ది బయటికి. జాగ్రత్తగా ఉండాలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలిసేదైనా ఉంటే, పరిస్థితులు సమస్యలు ఏమైనా ఉంటే, లోపల ప్రేమ కలిగి వాడిని సహించటం కంటే బాటంగా బహిరంగంగా ఆ వ్యక్తిని గద్దించటం మేలు. బాటంగా బహిరంగంగా బహిరంగంగా ఆ వ్యక్తి ఏమైనా లోపాలుంటే గద్దించడం మేలు. దేవుడే చూసుకుంటాడులే అంటే ఈ లోపల అవ్వాల్సిన నష్టమంతా అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు కూడా కూర్చొని, దేవా నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రభు కూడా అంటాడు నేను చూసుకుంటాలే అని చెప్పని. ఆ సమస్యలోనే మగ్గిపోతూ ఉంటావు, నువ్వు ఆ పరిస్థితుల్లోనే మగ్గిపోతావు. ఒక సంఘ కాపరిగా లేదు కుటుంబానికి యజమానుడిగా దేవుడు నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే తప్పు చేస్తున్న వ్యక్తిని గద్దించాలి, బాటంగానే గద్దించాలా. ఈరోజు గద్దింపు అంటే చాలా మందికి ససేమిరా ఇష్టం లేదు. అహబు, యెజబెల్ అనే 2 భార్యాభర్తలు
నాబోతు అనేవాని యొక్క పొలం దగ్గర దుర్మార్గపు చర్య చేస్తే, అతని దుర్మార్గంగా తప్పుడు సాక్ష్యం చెప్పి చంపేస్తే ఆ సంగతి దేవుడు చూశాడు. ఏలియా అనే ప్రవక్తను పంపించి ఏలియా యొక్క యెజబెలు యొక్క అహాన్ని ఇరవటానికి, ఏలియా యొక్క యెజబెలు యొక్క అహాన్ని ఇరవటానికి ప్రభు ఏం చేశాడు తెలుసా? 3.5 సంవత్సరాల వర్షం కురవదని ప్రవక్త ద్వారా చెప్పించాడు. కథం 3.5 సంవత్సరాలు వర్షం లేదు. అరే, ఇంత కరువుకు కారణం ఆ ఏలియా నేర పట్టణండ్రి ఎక్కడున్నా అంటున్నారు. వాస్తవానికి తాను చేసిన దుర్మార్గ పని విషయంలో పశ్చాత్తాపడుతులా ఈ భార్యాభర్తలు వారు చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడుతులా. అసలు ఒక నీతిమంతుని రక్తం ఒలికించటము, వేరొకని స్థలము ఆక్రమించటం ఒక లెక్క అయితే, వీటన్నిటికంటే ఇంకా ఆజ్ఞాతిక్రమైన ఘోరమైన పాపం ఏంటంటే దేవుని ప్రజలను దేవుడు వద్దన్న మార్గంలో నడిపించటం. రాజు దగ్గర ధర్మశాస్త్రం సంబంధించిన ప్రచులు అంటే జిరాక్సులు, ధర్మశాస్త్రవేది శాస్త్రులు ఇలా ఉంటాయి, పేర్లు ఉన్నాయి కదా. వాళ్ళు చేసే పని ఏంటంటే పంచకాండాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తి చర్మపు కాగితాల మీద రాస్తూ ఉంటారు. వాటిని ఆ రోజుల్లో కొంతమంది చదువుకోవటానికి కొనుక్కోవటం ఒక లెక్క అయితే, ధర్మశాస్త్రం ఇస్తూ మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ రానున్న దినాల్లో మీ విషయంలో రాజును ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే మీరు ఆ రాజు దగ్గర ఖచ్చితంగా ఈ పంచకాండాలు ఉండాల. ఆ పంచకాండాలు ఆ రాజు ఆకలింపు చేసుకొని కళ్ళు చటుక్కున నిద్రలేసి, అయ్యా పలానా అధ్యాయంలో పలానా మాట ఎక్కడ అని చెప్పండి టక్మని చెప్పేలాగా అంతగా ఆకలింపు చేసుకోవాలంటే దాన్ని చదవాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి, ధ్యానించాలి. రాజు చేయాల్సిన మొట్టమొదటి పని పరిపాలన చేసేటప్పుడు. ఆ సంగతి అహాబుకి తెలుసు. యెజబెల్ అంటే ఐగుప్తు నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు తెలియకపోయినా, కాలక్రమంలో కాపురం చేస్తున్నప్పుడు మరి పిల్లలు ఉన్నారుగా, ఇంచుమించుగా 70 మందే ఉన్నట్టున్నారు పిల్లలకి. అహాబు యెజబెలుకి పిల్లలు 70 మంది ఉన్నట్టున్నారు. ఎక్కడున్నారు పాస్ గారు, ఎలా తెలుసుది అది అంటే 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో నెట్టుకుంటే ఆ మాట ఉంది. యెహూ అనే ఒక వ్యక్తిని దేవుడు ఈ యెజబెలును చంపటానికి, అహాబు యెజబెలు యొక్క పిల్లలను చంపటానికి కూడా సిద్ధపరిచాడు. దేవుడే ఏలియా ద్వారా అభిషేకించింది. ఎందుకంటే 9వ అధ్యాయం చివరి వచనాల్లోనేమో అహాబు చనిపోయినప్పుడు కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకుతాయి. తొమ్మిదవ అధ్యాయంలో యెజబెలు చంపబడుతుంది. క్షమించండి, అహాబు ముందుగా చంపబడతాడు. ఆ తర్వాత యెజబెలు కూడా చంపబడుతుంది. యెజబెలు చంపబడే ముందుగా ఈ 10వ అధ్యాయంలోనే 7-8 వచనాల్లో చూస్తే యెహూ అనే వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు, నా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఏమయ్యా ఏం సంగతి అంటే, అహాబు యెజబెలుకు సంబంధించిన పిల్లలు మీ దగ్గర పెంచబడుతున్నారని మాకు తెలిసింది. 70 మంది పిల్లలు, వాళ్ళ తలలు తెగ నరికి గంపలో పెట్టుకొని నా దగ్గర తేండి, లేదంటే మీరు మొత్తం చచ్చారండు. అసలు ఈ చావులకు అసలు కారణం ఏంటంటే, దేవుని మార్గంలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞలకు అనుగుణంగా ఇజ్రాయేలీలు భక్తి సాధన చేయాల. ఆ భక్తి సాధన చేయనీయకుండా ఈ అహాబు ఈ యెజబెలు వత్త 2 పోత విగ్రహాలు పట్టకొచ్చుకుంది ఆ తల్లి. ఆ 2 పోత విగ్రహాలు పట్టకొచ్చుకొని వాటికి మళ్ళీ దేవుని యొక్క ఆలయంలో నుంచి
ఆ బొక్కసం అంటారు, అంటే కానుకల డబ్బు అని బొక్కసం అంటారు. దాంట్లో నుంచి డబ్బు బయటికి తెచ్చి 400 మందిని ఒక దేవతకి, 450 మంది ఒక దేవతకి పెట్టి ప్రవక్తలను పెట్టింది. దేవుని ఆలయంలో నుంచి వచ్చే ఆ కానుకలను వీళ్ళకి జీతాలు ఇస్తుంది ఆ తల్లి. దేవుని ప్రవక్తలను ఈ 850 మంది చేస్తున్నది తప్పు అంటున్న ప్రవక్తలందరినీ దొరికినట్టు చంపుతుంది. ఆ భయంతో కొంతమంది వాళ్ళ దగ్గరే ఉంటారు, నమ్మకంగా ఉంటారు. కొంతమంది 50 మంది చొప్పున గుహల్లో దాచిపెట్టి పోషిస్తూ ఉన్నారు కొంతమంది. అహాబు యెజెబెలు చేసిన మొట్టమొదటి దేవునికి ఆజ్ఞాతిక్రమం, అత్యంత ఘోరమైనటువంటి ఆజ్ఞాతిక్రమ పాపం ఏంటంటే, దేవుని మార్గంలో ఉన్నటువంటి ఆ ప్రజలను యెజెబెలు తెచ్చుకున్న ఆ 2 పోత విగ్రహాల వైపు మలిపారు. ఒకటి, వాళ్ళు చేసిన అత్యంత ఘోరమైన పాపం అన్నమాట, దేవుడు సహించలేనటువంటి పాపం. రెండవది, ప్రవక్తలను చంపటం, దేవుని యొక్క ప్రవక్తలను, యెహోవా యొక్క ప్రవక్తలను, యాజకులను చంపటం రెండవ తప్పు. మూడవది, ఆ రాజకోటకు ఆనుకొని ఉన్నటువంటి నాబోత్ అనే వాని యొక్క పొలాన్ని ఆశించి 2 తప్పుడు సాక్షులను డబ్బులిచ్చి పెట్టి తప్పుడు సాక్ష్యం పలికించి రాళ్లతో కొట్టి చంపటం. ఈ 3 పాపాలను బట్టి వాళ్ళు చేసిన పొరపాటు. అయితే వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళకు తెలియటానికి ఏలియాని పిలిపించి దేవుడు పంపించి అహబు ఎదురుగుపోయి ఆయన సన్నిధి, అంటే రాజ సముఖంలో ఎదురుగుండగానే, రాజు ఎదురుగుండగానే చెబుతాను, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ జీవము గల యెహోవా తోడు నా మాట చొప్పున జరుగును గాకండి. అంతే. 3.5 సంవత్సరాలు నీళ్లు లేవు, మంచు లేదు, తినటానికి పంట లేదు, కరువుతో అల్లల్లాడిపోయారు. ఎవరు వల్ల వచ్చింది ఈ కరువు అంటే? ఏలియా అంటాడు రాజు. వాళ్ళకి సంబంధించిన మనుషులందరితో ఏలియా అని అంటాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి దురాత్మలు పట్టిన బ్యాచ్ ఉంది. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఉన్నారు, ఆయా సమాజాల్లో ఉన్నారు. అరే, పొరపాటు ఎవరి వల్ల జరిగిందన్నాడు? మా వల్లే జరిగిందండి, మాదే పొరపాటు, కాబట్టి మేము క్షమించమంటున్నాం అని చెప్పని రాట్లైళ్ళు. ఎవరి వల్ల అంటే ఆ ఏలియా వల్ల, ఎవరి వల్ల అంటే ఆ అమ్మాయి వల్ల, ఎవరి వల్ల అంటే వాడి వల్ల. ఇయే సాకులు. ఆ సాకులకే 3.5 సంవత్సరాలు వర్షం మంచు కురవకుండా కరువు అలమటించేలాగా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే నీలో ఉన్న అహం, గర్వం, అహంకార స్వభావం విరగటానికి. మనం తేలిగ్గా ఎరగదుగా మనలో అది. అహం, గర్వం అనేది ఎరగదు తొందరగా. అది ఎరగాలనే ప్రభు కోరుకుంటాడు. అది ఎరగాలనే ప్రభు కోరుకుంటాడు. అది ఎరగాలని ప్రభు కోరుకునేదానికి క్రొత్త నిబంధనలు ఏమైనా సాక్ష్యం ఉందంటే ఉంది. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఓ పెద్ద మనిషి యూదులతో పాటు కూర్చొని చక్కగా భోజనం చేస్తాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఇతర వ్యక్తులతో కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉండు. ఇతర వ్యక్తులతో కూడా భోజనం చేస్తూ ఉండు. ఇదే పెద్ద మనిషిని అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో దేవుడు ఎరగదీసిండు. ఆకలి అవుతుంది, బాగా నకనకలాడుతుంది, వంట సిద్ధపరచల, ఖాళీగా ఉంటాయి. ఎందుకని డాబా పైకి ఎక్కిండేక మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండు, ప్రభువా ప్రభువా ప్రభు అంటుంటే చతుష్పాద జంతువులతో నింపబడినటువంటి ఒక చాప లాంటిది వస్త్రపు చెంగులా కనపడుతుంది, దిగొస్తూ ఉంది. పక్కన ప్రభు స్వరం వినపడుతుంది. అది వాటిని చంపుకొని తిన్నాను. ప్రభువా, నిషిద్ధమైనది నేను ఎప్పుడు తినలేదయ్యా, నా నోట ఎప్పుడు అపవిత్రమైనది పడలేదు ప్రభువా, క్షమించయ్యా, నేను తిన్నాను. దేవుడిని నేను చెబుతున్నా, చంపుకొని తిను అంటుంటే తిన్నంటాడు. 3 సార్లు ఆ క్రమం జరిగింది. ఈ లోపల కొర్నేలి అంటే ఒక అన్యుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి 2 మనుషులు వచ్చారు. ప్రభు చెబుతా ఉన్నాడు. కారణము అభ్యంతరం ఏం చెప్పకుండా వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొర్నేలి ఇంటికి పోగానే అప్పుడు చెబుతా ఉన్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఆమేన్, హల్లెలూయా. బాగానే ఉందిగా. ఇక్కడ ఉన్న జలుబు వదిలిచ్చాడుగా ప్రభు. కొంతమంది జీవితాల్లో కొన్ని అనుమతి ఇచ్చి అహాన్ని, గర్వాన్ని, లోబడితనాన్ని విరగదీస్తాడనమాట.
ఈడ ఇరిచాడు బాగానే ఉంది. కొంతకాలం నడిచిన తర్వాత గలతీ పత్రిక 2:14 వచ్చేసరికి పౌలు రానంతసేపు అక్కడ వాళ్ళందరి మధ్యలో కూర్చొని తింటా ఉండు మనోడు. ఎవరు? పేతురన్న తింటా ఉండు. పౌలుని ఎప్పుడైతే చూశాడో బరబర, ఆ పక్కన యూజుల్ని ఎప్పుడైతే చూశాడో బరబర, మీకు మాకు సంబంధం లేదని పక్కకు వచ్చి నిలబడి, ఎన్నాళ్ళు నటిస్తావు? ప్రభు అన్నాడు, వేషధారులు పరలోకానికి రారు. వేషధారులు పరలోకానికి రారు. వేషధారులు ఎవరు? నటించే భక్తులు, నటించే వ్యక్తులు. నీ ముందు ఒక నటన, నువ్వు లేనప్పుడు ఇంకొక నటన, ఇట్లా నటించే వ్యక్తులు అన్నమాట. రహస్యంగా ఒకటి, బాటంగా ఒకటి, సేవకుడి ముందు ఒకటి, విశ్వాసుల ముందు ఒకటి, పరిచారకుల ముందు ఒకటి, సంఘ పెద్దల ముందు ఒకటి, సమాజంలో ఒకటి, రాజకీయ నాయకుల దగ్గర భాగంలో ఒకటి. వింత వేషగాళ్ళను వేషగత్తెలు నేను చూశాను. అబ్బో వాళ్ళ నటన మామూలుగా కాదు. ఇలాంటి వాళ్ళు చూసే ప్రభు చూసి మీరు వాస్తవానికి నేను చెబుతున్న మాటల మీద ఆశ కలిగి రావట్లేదు, కానీ నా ద్వారా జరుగుతున్న అద్భుతాలను చూసి, ఆశ్చర్య కార్యాలను చూసి, అక్కడ ఏదన్నా తినటానికి దొరికితే, అద్భుతాలు ఏదన్నా తినటానికి దొరికితే అది తిని అప్పటికప్పుడు దేవుని మాయంపరిచి దులుపుకొని పోదామని బ్యాచ్ వస్తున్నారు. మీరు సరిగా రావట్లేదని వాళ్ళు అడిగారు. సూచక్రియ అంటే వ్యభిచారమైన తరము, వ్యభిచార తరము సూచక్రియలు అడుగుతుంది. అయితే యోనాను గురించి సూచక్రియ తప్ప మరి ఏది లేదు పోయినాడు. అంత సిగ్గు లేకుండా ఆయన భయంకరంగా తిట్టినా కానీ వాళ్ళు పోలా. సేవక గణంలో కూడా కొంతమంది అయ్యగారు అమ్మగారు భజనలు చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఈయన తొందరగా అభిషేకించాలని. ఆ తర్వాత రోడ్డును పడేసేది ఈడే. ఆ సంఘాన్ని, సేవకులు మొత్తాన్ని రోడ్డు పాలు చేసి, సాక్ష్యం పాడు చేసుకొని చివరికి నాన్న భ్రష్టు పట్టిస్తారనమాట సంఘ పరిచర్యని. అయ్యగారు భజన చేస్తే, అమ్మగారు భజన చేస్తే ఉపయోగం లేదు. యేసయ్య నిన్ను మెచ్చుకోవాలి, యేసయ్య నిన్ను రహస్యంగా అభిషేకించాలి. యేసయ్య ఇదిగో నా ప్రియుడు, నీవు బహుప్రియుడు అని చెప్పని, నా హృదయానుసారుడు అని చెప్పని యేసయ్య నీ గురించి చెప్పాలా, యేసయ్య నిన్ను నమ్మాలా. అమ్మగారు నమ్మితే, అయ్యగారు నమ్మితే ఉపయోగం లేదు. నీ నెత్తి మీద అభిషేకం పోసేది ఆ దేవాది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనలో తెలియకుండా గర్వం ఎరగదనమాట. అహంకారం, లోబడతనం అనేది రాదు. ఎప్పుడు వచ్చుద్దాయంటే నీకంటే కొద్దిగా తక్కువడు వచ్చి గద్దిస్తే అప్పుడు వచ్చుద్ది. వాస్తవానికి సైతానుగాడి చేత సైతానుగాడు బట్టి నువ్వు వెరిపించబడుతున్న వ్యక్తివైతే, విశ్వాసి జాబితాలో ఉన్నా, పరిచారకుల జాబితాలో ఉన్నా, సంఘ పెద్దల జాబితాలో ఉన్నా, సేవకుల జాబితాలో ఉన్నా, స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ జాబితాలో ఉన్నవాళ్ళు నిన్ను నీకంటే జూనియర్, రక్షణ పొంది కొద్ది దినాలు అయ్యి ఉండొచ్చు, నువ్వు ఆల్మోస్ట్ సీనియర్ అయ్యి ఉండొచ్చు. జూనియర్ వచ్చి నిన్ను గద్దించినప్పుడు నువ్వు బిర్రుగా బిగుసుకొని అది చెబితే నేను మారేదేంది, వాడు చెబితే నేను మారేదేంది అని కనుక బిగుసుకున్నావా, సైతానుగాడికి ముద్దు పెట్టగా నువ్వు మారావని బాగా గుర్తుపెట్టుకో. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అయ్యా ఇది తప్పు ఉంది, ఇది సరి చేసుకోమంటున్నారంటే నిన్ను నువ్వు తొంగి చూసుకొని దేవుని సన్నిధికి వెళ్ళి అది కనబడకపోతే, పౌలు అన్నట్టుగా నన్ను విమర్శించేది దేవుడే, ఆ విమర్శించడానికి ఆయనకి అవకాశం ఇస్తానని ఆయన దగ్గర పోయి నేను సరి చేసుకుంటాను అన్నట్లుగా, దావీదు అడిగినట్లుగా ఆయన సన్నిధిలోకి వెళ్ళి సరి చేసుకున్నావా, ధన్యుడువు ధన్యురాలువు. వీడు చెబితే నేను వినేదేంది, అది చెబితే నేను వినేదని అన్న భావన నీ హృదయంలో పుట్టిందా? నీ తలంపులు, ఊహల, ఆలోచనలు అది మొలకెత్తిందా? నీ హృదయం మనసు అలా స్పందిస్తుందా? అయిపోయినట్టేగా నువ్వు సైతాన్ గాడికి ముద్దు బిడ్డవు, ప్రియమైన కుమారుడు, ప్రియమైన కుమార్తె అయిపోయావు. దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకుంటే ధన్యుడు ధన్యురాలు, లేదంటే ఇక అంతే, చేయగలిగేది ఏం లేదు. పౌలు వచ్చి పేతురుని గద్దిస్తా ఉన్నాడు. వాస్తవానికి పేతురు సీనియర్. యేసు ప్రభు వారు చూడండి ఆ మాటలు విన్నాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు. కొంత వాటిలో కొన్ని విషయాలు, రొట్టెలు చేపలు తిన్నాడు. నాకు ఇంకా గతి లేదులే, ఇంకా వలే గతి అని ప్రభువారు పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత
ఇక వలే గతి ఆ పని చేసుకుంటాం పోతే యేసు ప్రభు వారు వచ్చి ఆ చేపలను కాల్చిపెట్టి మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయని అడిగితే అర్ధనగ్నంగా ఉన్నాడు. ప్రభువుని చూడంగానే పక్కన శిష్యుడు అంటున్నాడు, ఆ స్వరం కనిపెట్టి ప్రభు సుమ్యానంగానే అమాంసంగా ఆ ఏట్లో దూకాడు, ఆ సముద్రంలో దూకాడు. అంతే, వెంటనే ఒడ్డుకొచ్చాడు బట్టలు కట్టుకొని. ప్రభు అంటే అక్కడ కూడా కొన్ని తిన్నాడు ఆయన ఇచ్చిని. మరి ఆల్మోస్ట్ సీనియర్ కదా పేతురు. మరి సీనియర్ అయినటువంటి పేతుర్ని జూనియర్ వచ్చి గద్దించటం ఏంది? యూదులు లేనప్పుడు అన్ని జనులతో కూర్చొని తింటున్నా బాగానే ఉంది, కూర్చో ఇక అంతే. నటించటం ఎందుకు నువ్వు? సరి కూర్చో అనగానే మొహం చిన్నపుచ్చుకొని పక్కకు పోయాడు పేతురు. పేతురు అక్కడ మాట్లాడే, ఓలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నానో తెలుసా? నేను సంఘంలో నేను రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు తెలుసా? సేవలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు తెలుసా? పిల్ల కొంక నువ్వు నిన్నగాక మొన్న వచ్చి నువ్వు నాకు చెప్పేది ఏంది? ఇలాంటి డైలాగులు వాళ్ళ, ఇలాంటి స్వరాలు హృదయంలో కానీ మనసులో కానీ తలంపులు ఊహల ఆలోచనలో కానీ పుట్టలా. తలదించకుండా మౌనంగా సిగ్గుతో. ఎందుకంటే ఆల్రెడీ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ప్రభు పేతురుకు తర్ఫీదు ఇచ్చాడు. పేతురుకి తర్ఫీదు ఇచ్చాడు. తర్ఫీదు ఇచ్చాడు కాబట్టే పేతురు తలదించుకున్నాడు, నాకు తప్పేనని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యహాబు యెజబెలు మాత్రం వాళ్ళ తప్పు ఒప్పుకోట్లా. చివరికి ఏం చేశాడో తెలుసా దేవుడు? అహాబు యెజబెలు నాబోతు అనేవాని విషయంలో తప్పుడు సాక్ష్యం చెప్పి ఎలా రాళ్లతో కొట్టి చంపితే కుక్కలు ఆ వ్యక్తి రక్తం నాకాయో, అదే టైపులో అహాబు చనిపోయినప్పుడు ఆ రథాన్ని గడుగుతూ ఉంటే ఆ ఏటి ఒడ్డున కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాకినట్టుగా బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. యెజబెలు ఈ యెహూ అనే వ్యక్తిని వాడుకొని దేవుడు యెజబెలును చంపడానికి, ఈ యెహూ అనే వ్యక్తిని వాడుకొని దేవుడు తన కడుపును పుట్టిన 70 మంది పిల్లలను చంపేయటానికి అనుమతించాడు దేవుడు. ఆ తర్వాత ఈ పక్కన పేజీ చూస్తే కనపడుతుంది, నా పక్షంగా ఉన్న వాళ్ళు ఎవరు పైన అంటే యెజబెలు భర్త చనిపోయాడు, చక్కగా మేకప్ చేసుకొని ఉంది. ఎవర్రా నా పక్షంగా ఉందంటే చూసారయ్యా చెప్పండి, ఆమె నా నుంచి బయటికి కిందకి నెట్టండి, ఆ రాజకోట మీద నుంచి కిందకి నెట్టండి అన్నాడు. లేదంటే మీరు మొత్తం చేస్తారండి. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవటానికి యెజబెలును బలవంతంగా పైన మేడ నుంచి కిందకు నెడితే మెడ విరిగి రక్తం ఇక చచ్చిందిగా. కుక్కలు వచ్చి కొన్ని అవయవాలు అంటే చేతులు కాళ్ళు చిన్న చిన్నగా కనపడ్డాయి, అసలేమి లేకుండా తినేసిన కుక్కలన్నీ ఆ రక్తాన్ని నాగుతూ ఉన్నాయి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా దేవుని పిల్లలను విగ్రహారాధన వైపు నడిపించినందుకు, ఒకటి ప్రవక్తల విషయంలో అంటే ఈరోజు సేవకుల విషయంలో ఎవరైనా సరే దైవ చిత్తానికి వ్యతిరేకంగా సేవ విగ్రహారాధన చేసుకోండి ఏదైనా అంటే ఇక నువ్వు లెక్కేసుకోవటే రోజులు. కొంతమంది దైవజనులు భజన చేసేవాళ్ళు ఉంటారు, అమ్మగారు అయ్యగారు అని చెప్పని. కొంతమంది పైన దైవజనుడిని చూసి మీరు ప్రార్థన చేయండి అని చెప్పని చెబుతూ ఉంటారు. నేను చెప్పనా, నువ్వు ఈ మాట చెబుతున్నట్లయితే, ఒకవేళ సంఘానికి ఎవరైనా దైవజనుల నుండి చెబుతున్నట్లయితే, ఆ సేవకుడు సంఘ కాపురు ఎవరైతే ఉన్నారో వ్యవస్థాపకులు, ఆ వ్యక్తిని తొందరగా నువ్వే పంపించేది. ఆ వ్యక్తి చావటానికి నువ్వే కారణం, తొందరగా చంపేస్తాడు దేవుడు. ప్రభు తనకు మహిమ వచ్చేలాగా చేసుకుంటాడు. తనకు మహిమ వచ్చేలాగానే నీ వంశంలో వాస్తవానికి సేవకులు ఎవరు లేరు, నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోండు. నీ వంశాన్ని బట్టి నీ కుటుంబాన్ని బట్టి అందరూ తృణీకరించారు, ఛేదరించారు, వెలివేశారు. కానీ ఆ వెలివేతలు, ఆ తృణీకరణ, ఆ ఛేదరింపుల్లో ఆశీర్వాదంగా మార్చాలి, అనేకులకు దీవెనకరంగా చేయాలని ప్రభు సంకల్పించి నిన్ను ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడు, ఒక సంఘ పెద్దలుగా, ఇలా పరిచారకులుగా మిమ్మల్ని ఎంచుకున్నాడు. కారణం, నీకు విలువ లేదు సమాజంలో, నీ కులాన్ని బట్టి కానీ, నీ కుటుంబాన్ని బట్టి కానీ,
నీ కుటుంబ సాక్ష్యం అంటే తల్లిని బట్టో, తండ్రిని బట్టో, గతంలో ఉన్న పెద్దలను బట్టో నీ కుటుంబానికి విలువ లేదు. కానీ నా ప్రభు తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి రక్షించుకొని జన్మత కర్మత ఉన్న శాప బంధకాల నుంచి నిన్ను బయటేసి ఆయన సొత్తైన ప్రజగా చేసి ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశము దీవించబడాలని, అలాగ నిన్ను దీవెనకరంగా చేయాలని ప్రభు సంకల్పించి రక్షణ అనుభవంలో తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రభు కృపనిచ్చి పరిచారకుల జాబితాలోకి వచ్చాం. ఇంకా అధికమైన కృపనిచ్చి సంఘ పెద్దల జాబితాలోకి వచ్చాం. ఇంకా అధికమైన కృపనిచ్చి సహకారులుగా జాబితాలోకి వచ్చాం. ఇంకా అధికమైన కృపనిచ్చి మెయిన్ లైన్ పరిచారకుల్లోకి వచ్చాం. ఇంకా అధికమైన కృపనిచ్చి రహస్యంగా ప్రభు అభిషేకించి నిన్ను సేవకుడిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా అధికమైన కృపనిచ్చి ఆయన ఉన్నతమైన అభిషేకం నీ మీద సంఘం ఎదుట బాటంగా ప్రతిష్ఠించి మరి సేవక గణ బాధ్యతలు అప్పచెప్పి సంఘాలు కొన్ని లేదా ఒక సంఘమో విశ్వాసం అప్పచెప్పి నడిపిస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి అతిశయిస్తావు నువ్వు? జనాన్ని, నిన్ను భక్తి జనమంతా ఆ విశ్వాసులు కానీ సంఘంలో ఎవరైతే ఉన్నారో వారందరూ నిన్ను భజన చేయకూడదు. నాకు అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి, అయ్యా నీ దయ వల్ల నీకు దండం పెడతానన్న, నన్ను కొన్నాళ్ళు ఈ భూమి మీద బతకని అన్న. అదే నువ్వు ప్రార్థన చేయటాన్ని బట్టి, దేవుడు కృపను బట్టి మొదటిగా నువ్వు ప్రార్థన చేయబట్టి, అయ్యా నాకు దేవుడు పాలన సహాయం చేసిన అమ్మ కొన్నాళ్ళు బతకనేయండి అమ్మ అన్న. నేనైతే ఇదే మాట చెప్పాను. ఎందుకంటే ప్రభు లేఖనంలో యేసుప్రభు చెప్పిన మాట, మనుషుల పొగడతల వల్ల మీకు శ్రమ. మనుషులు నిన్ను పొగుడుతున్నారంటే నీకు శ్రమ అని ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా కాలంలో అహబ్ యెజబెల్ను చూస్తే ఎలీషా కాలంలో కూడా ఒక పెద్ద ఆయన ఉంది. ఎంత శ్రమ అంటే ఇదే 2 రాజుల గ్రంథంలోనే రాసి ఉంటుంది అన్నమాట. 9వ అధ్యాయంలోనే అక్కడ ఉన్నట్టుంది. అది కరువు వచ్చింది. 7వ అధ్యాయం 6-7 అధ్యాయాల్లో ఈ సందర్భం కనపడుతుంది. కరువు వస్తే ఎలీషా వచ్చి సరిచూసుకో, జాగ్రత్త, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతకమాక, జాగ్రత్తగా ఉండమంటే వినకుండా తనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నాడు. చివరి కరువు వచ్చింది. ఇంత కరువుకి ఎవరయ్యా కారణం అంటే ఎలీషా అంటున్నాడు. ఇంత కరువుకి, ఈ శ్రమకి, ఈ వేదనకి, ఇప్పుడున్న పరిస్థితికి, ఇంత రోగానికి ఎవరయ్యా కారణం అంటే ఫలానోడండి, వాడి ప్రార్థన వల్ల. నేను చెప్పనా, దైవజనుడు పగబెట్టుకొని ప్రార్థన చేయడు. ఎప్పటికి కూడా పగబెట్టుకొని ప్రార్థన చేసే మాట అయితే పొరపాటును కూడా వేసే వినడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకవేళ దైవజనుడి విషయంలోనూ నీకు నచ్చని ప్రార్థన జరుగుతున్న దాన్ని బట్టి నీ మనసుకు నీకు నచ్చింది. వాస్తవానికి దైవజనుడు చేస్తున్న ప్రార్థన దేవునికి నచ్చే ప్రార్థన. ఎందుకంటే లేఖన కాంతిలో నీ బ్రతుకు దేవుని కృపను బట్టి, ఆయన ముఖ కాంతి ప్రకాశిస్తున్న దాన్ని బట్టి నీ కుటుంబం మీద అన్ని విధాలు ఆశీర్వదించబడాలనే దైవజనుడు ఆకాంక్షతో నీ కుటుంబ విషయంలో ప్రార్థన చేస్తాడు. నువ్వు దారి తప్పుతున్నప్పుడు కూడా దేవుడు కోప్పడితే శిక్ష ఎలా వస్తుందో దైవజనుడికి బాగా తెలుసు. లేఖను ఆకలింపు చేసుకొని ఉంటాడు. ఒకవేళ ఈ సంగతులు మాకు తెలియవు పాష్ గారంటే మర్యాదగా వాక్యం చదువుకో, లేదా చదువు లేకపోతే మెమొరీ పాయింట్లు ఉన్నాయి, ఆడకు పోతే నేను చెప్పినట్టే వాక్యం చెప్పంటే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు ఉండెను అని చెప్పని ఇలా మొదటి చెప్తూ ఉంటారు. ప్రతి వచనం కోట్ చేస్తా. అలాగా 4G మెమొరీ సుమారు మెమొరీ కార్డులు ఎక్కిస్తారు. చదువు లేనటువంటి కొంతమంది వ్యక్తులు అలాగ చదువు నేర్చుకొని బైబిల్ చదివి 6 సంవత్సరాలు కటిక ఉపవాసాలు చేసి కూడా దేవుని కృప పొందుకొని ఈరోజు 2-3 చోట్ల సంఘాలు కట్టి సేవ చేస్తున్నారు. నీకేం మాయరోగం కాదు, నీకేం మాయరోగం అంట. ఆ నాటికలు ఒకవేళ న్యూస్ చూడు, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అది తెలుసుకొని ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక నాటికలు ఎందుకు? దానివల్ల ఏమైనా ఉపయోగం వస్తుందా? నాటికలు చూసా ఏం నేర్చుకున్నావు? కోడల్ని ఎట్ట హింస పెట్టాలో నేర్చుకున్నావు,
మొగుడిని ఎట్ట దన్నాలో నేర్చుకున్నావు. మొగుడికి వండకుండా, లేదంటే ఉప్పు ఎక్కువ వేయటమో కారం ఎక్కువ వేయటమో, ఈ నెట్నైనా సరే శిక్షించాలని చెప్పని ఇవి నేర్చుకున్నావు. కుట్రెట్ట చేయాలని నేర్చుకున్నావు. ఇది నేర్చుకున్నావు తప్ప వాక్యం చదివితే ఇవన్నీ ఉండవు. పటాపంచలు కొట్టుకొని పోతాయి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. నాటికలు చూసి, సినిమాలు చూసి నువ్వు నేర్చుకుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్న సినిమా ప్రపంచం ఎట్టుందంటే, తల్లిదండ్రులతో పని లేదు. పిల్లలు ముందుగానే శారీరక పాపంలోకి వెళ్ళిపోయి 3వ నెల 4వ నెల అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడు కొంతమందికి. విచిత్రం అది. అంటే వీళ్ళు ఆల్రెడీ అప్డేట్ అయిపోయారు, ముందుగానే శారీరకంగా కలిశారు. ఆ అమ్మాయి 3వ నెల 4వ నెల తేడాగా ఉందంటే ఏదో ఒకటి అయింది, వీడికి ఇచ్చి చేస్తే పోతులని చేయటము, లేదంటే రహస్యంగా పోయి అభాషణ చేయించుకొని ఏమి ఎరగనట్టు ఇంట్లో కూర్చోబెట్టుకోవటం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రపంచమంతా. ఇప్పుడు అదే, నేను పెద్దదాన్ని అయ్యాను అనుకుంటేనే, అయ్యాను అనుకున్న 1-2 నెలల నుంచి ఇక ఆ పిల్ల లైన్లోకి వచ్చి నిలబడతాం. నాకు ఒక లవర్ ఉండాలి. గతంలో చెప్పే కాలేజీలో మగ పిల్లగాడికి ఒక లవర్ ఉండాలంట, ఆడపిల్లకు ఒక 10 మంది వెనకాల పడి తిరుగుతూ ఉండాలంట. అలాగ లేకపోతే ఇక వాళ్ళు వేస్ట్ అని చెప్పని ఒక సామెత పుట్టింది. నీకేట తెలుసు, నువ్వెప్పుడు పోయి ఆ కాలేజీల కాడికంటే ఉంటారుగా బ్యాచ్లు, ఆ బజార్లో కూర్చొని ఎవరో వాళ్ళు మాట్లాడుకునేటప్పుడైనా, లేదంటే కాలేజీలో వెళ్ళేవాళ్ళు పరిచారకులకు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు చెబుతారు ఇది పాస్టర్ గారు ఇది సంగతి అని. ఏంది లేకపోతే వేస్ట్ అని చెప్పట. ఇలా అట్టే లేదు. కనీసం తన అందాన్ని బట్టి 10 మంది అయినా నా వెనకాల తిరుగుతారా లేదని ప్రయత్నం చేసి ఆడపిల్లలు లేకపోలేదు. అలా వాళ్ళ వెనకాల పిచ్చి కుక్కల్లా తిరిగే మగపిల్లలు లేకపోలేదు. వీడు ఆల్రెడీ 1-2 చోట్ల దెబ్బలు తినే ఉంటాడు. కానీ ఏమో నాకెళ్ళి బాగా చూస్తుంది అని చెప్పని వీడి అదే వ్యవహారం. ఇలా సినిమాలైనా నాటికలైనా నేర్పుతుంది ఇదే. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితానికి క్షేమం కలిగేది నాటికలో కానీ సినిమాలో కానీ దొరుకుద్దా? దొరకదు. మరి పాస్టర్ గారు మీరు కూడా చూస్తారు కదా, మీ ఇంట్లోంచి ఆ శబ్దాలు వస్తున్నాయి అంటే నేను చూస్తా. దేనికి చూస్తానంటే, ఈ దుర్మార్గం అంతా కొట్టివేయబడి వారందరూ కూడా రక్షించబడాలి ప్రభువా. యూత్ని ఎలా పాడుదారిలో నడిపిస్తున్నారు, సభ్య సమాజం ఏ దారిలోకి వెళ్తుంది, అసలు సరైన దారిలో ఉందా లేదని అవగాహన కలగటానికి. ఎందుకంటే ప్రభు ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటిని మేము చూస్తాము, ఎటువైపు వెళుతుంది పరిస్థితి. ఇవాళ తెలుగు మాట్లాడాలంటే ఆ జబర్దస్తులు పుణ్యమంట. తెలుగు మాట్లాడాలంటే ఏ పెడార్థం వచ్చుద్దన్న భయం వేస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడటానికి ఒక్కడు కూడా అచ్చర మొక్క, పొట్ట కోస్తే అచ్చర మొక్కలు ఉండదు. ఏం మాట్లాడుతాను పాస్టర్ గారు అంటారు. ఇప్పుడు అదే అయింది, జబర్దస్తు పుణ్యమంట. తెలుగు మాట్లాడాలంటే పెడార్థాలు వస్తున్నాయి, పెడార్థాలుగా అర్థమవుతుంది. అంటే జబర్దస్తు అంతగా మోటివేషన్ చేసింది ప్రజలను. మరి ఇది పాడు మార్గంలోకి నడిపించటం కాదా? మరి ఇలాంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? అవి చూస్తున్నప్పుడు వచ్చినట్లయితే నువ్వు ధన్యురాలు ధన్యుడవు. రాలేదంటే నీకు ఇంకా అర్థం కాదు. అర్థం కానప్పుడే దైవజనులు మీరు చూస్తున్నారు కానీ మీరు అది ఇదని మాటలు వస్తాయి. నేను నేర్చుకున్న పాఠం అదే. పెడార్థాలు వస్తున్నాయి, మొత్తాన్ని మోటివేషన్ చేసి చివరికి సినిమా ప్రపంచం వాళ్ళకి నోటన డైలాగులుగా వస్తున్నాయి. పిల్లలు నీ యవ్వ తగ్గేదే లేదంట పిల్లలను చూస్తూ ఉంటాయి. దైవజనుడు క్రీస్తుదాస్ గారు ఆ విషపు మనిషి అని చెప్పిన ఆ మనిషి ఆ పాట రాసుకుంటే కొయ్యారే కొయ్య అంటే పిల్లలు ఏమన్నారు, కొయ్యి కొయ్యి కోండి కొయ్యి అంటున్నారు. దాని మీద ఒక ఫోక్ సాంగ్ పొయ్యి కళ్ళు పొయ్యి కొయ్యి కొయ్యి కోండి కొయ్యి అనే 2 చరణాలు రాసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ మూమెంట్లో సాయిల్ అన్న నక్సలైట్ ఆయన మాట్లాడ నీ శరీరాన్ని అమ్మితే అని చెప్పని ఎంత చండాలం అయిపోయిందో ప్రపంచం. మనం వాటిని బట్టి బాధపడి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రభువును క్షమించని వదిలేస్తున్నాం. కానీ ఎవడైతే ఎగతాళి చేస్తుండో, ఎవడైతే దైవజనుడి విషయం వ్యతిరేకంగా మాట్లాడుతున్నో వాళ్ళు రక్షించబడాలి, దర్శింపబడాలి. ప్రభువా నీ సేవ చేయాలి వేస్తున్నావు అని ప్రార్థన చేసివా? నేను చేశా. దైవజనుల వాక్కులను విమర్శిస్తా హేళనగా వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాటికి వ్యూవర్స్ ఎక్కువ.
అవి చూసి బాధపడి కన్నీళ్ళు పెట్టుకొని ప్రభు సన్నిధిలో వాళ్ళని దేవునికి అప్పచెప్పాను, నీ సేవ చేయాలి రానున్న దినాలు, వీళ్ళు వదిలిపెట్టమాకు ప్రభు అని. అంటే నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు ఏంటాడంటే, ఇవాళ కాకపోయినా ఎప్పుడు కానీ ఇట్లాంటి ప్రార్థనలు ఎంతమంది చేయలేదు, నేను ఒక్కడేనా. ఇది చాలామంది ప్రార్థన చేస్తారు, ఆత్మ ఆ స్పృహ స్పర్శ కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్తారు. వాళ్ళందరిలో నేను ఒకండి, నలుగురిలో నతానేలు, గుంపులో గొర్రె అన్నట్టు. నా ప్రార్థన కూడా ప్రభు కృపను బట్టి ఆలకించి ఖచ్చితంగా సేవకులు చేస్తారు, వాళ్ళ నోటితో వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు వాక్యాన్ని చదవండి, లేదంటే వినండి. విన్నప్పుడే దైవజనుడు అలాగ చెబుతున్నాడా లేదా, ఉన్నది ఉన్నట్టు అసలు ఉందా అలా లేదా అని గ్రహింపు కావాలి నీకు. గ్రహింపు లేనప్పుడే నీ సొంత మైండ్ పనిచేస్తుంది, సొంత ఆలోచనలు పనిచేస్తాయి, సొంత హృదయం మనసు స్పందన పనిచేస్తుంది. ఇక అప్పుడు దైవజనుడు ఒకటి చెబితే నీకు ఇంకోటి అర్థమైంది. ప్రార్థన ఉండదు, వాక్యం చదువు, కాబట్టి సైతాన్ గాడి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. గతంలో ఉన్న దెయ్యాలు కూడా మళ్ళీ వచ్చి నీలో జ్వరపడతాయి. అయ్యి ఈడు మొత్తం కలిసి నేను ఒక దురాత్మల కుంపటిగా నీ దేహాన్ని మార్చేస్తాడు, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు, నీ ఇంటిని మార్చేస్తాడు. చివరికి నీ కడుపును పుట్టిన బిడ్డలు కానీ మనసంతానం కోడళ్ళు అల్లుళ్ళు మొత్తం ఇక అదే బ్యాచ్, మొత్తం ఇక అంతే. చివరికి వాడెవడు పాడ చెప్పినట్టు నీ తినాలి నా తినాలి అని చెప్పని ఇక మొత్తం కలిసి గుంపులో గొర్రెలు ఇక సాతాను సంబంధమైన ప్రజలుగా మారిపోయి రక్షణ పొందావు, ప్రభు వల్ల కూడా చేయొచ్చు. నీ యాతనేందేదో నా భర్త నా బిడ్డలు నా మనవ సంతానాన్ని కాపాడేస్తున్నావు అడుగుతున్నాను అడుగుతావు. ఉన్న సమస్యలు ఏంటో సేవకుడు ఏదైనా మాట్లాడితే పలానా సేవకుడు మా మీద దుర్మార్గం గిట్ట వచ్చానని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు. ఓకే, అన్నీని ప్రభు నవ్వుకుంటాడు. అసలు నీ బతుకు మార్చుకో ముందు అంటాడు, నీ పద్ధతి మార్చుకో. ఎలీషా కాలంలో కూడా రాజు అంటున్నాడు, ఎలీషా కాలంలో కూడా ఇక్కడ ఉంది చూడండి 7వ అధ్యాయంలో. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు జరిగింది ఏంటంటే అంత కరువు కాటకం. ఎంత కరువు అంటే ఒక పిల్లగాడిని, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పూటకి నీ పిల్లగాడిని చంపుకొని తిందాం, రేపటికి నా పిల్లగాడిని చంపుకొని తిందామనే ఒప్పందంతో ఒక పూటకు ఒక పిల్లగాడిని చంపుకొని తిన్నారు. రెండవ పూటకి చంపుకొని తినడానికి అవకాశం ఇట్లా రాజు దగ్గరకు పోయింది ఈ వ్యవహారం. రాజా ఇట్లా వడంబడిగా చేసుకొని ఇలా చేసామయ్యా, ఈ పూట వండుకొని తినడానికి దాని పిల్ల నీట్లేదని రాజు దగ్గరకు పోతే రాజు గోడ మీద అంటే కోట గోడ మీద సంచరిస్తా ఇక ఆ విషయం గుడ్డలు చించుకొని, ఇంత ఘోరమైన కరువు కారణం ఎవరంటే ఎలీషా అంటుండ. ఆయన నీ ఇంట్లో ఏదైనా సమస్యలైనా రోగమైన రూపమైన ఏదైనా సరే కారణం నీ బుద్ధిహీనత ఎక్కడో ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన అడుగులు నిర్ణయాలు ఎక్కడో ఉంటాయి. దేవునికి నచ్చనటువంటి పద్ధతులు పనులు ఎక్కడో ఉంటాయి. అవి సరి చేసుకో. నిన్ను సరి చేసుకోవడానికి ఇట్ట కరువు, ఇరుకు, ఇబ్బంది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇలా కల్పిస్తాడు. మరో పక్క నిన్ను సరి చేయటానికి నీ కడుపున పుట్టిన బిడ్డలకు రోగాన్ని అనుమతించి నలుపుతాడు. దీనికి సాక్ష్యం ఎక్కడుందంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో. చెవిటిదైన మోగదేయం బట్టి మూర్ఛల రోగంతో బాధపడుతున్న పసివాడిని తీసుకొని యేసు ప్రభు వారి దగ్గర వాళ్ళు లెక్క. ఆయన కింద శిష్యులు ఉన్నారు, వీళ్ళు కూడా పనోళ్ళు ఏమో అని చెక్ చేద్దామని పోయిండు. వాళ్ళ కాల ప్రభు దిగి వచ్చి వాళ్ళని గద్దిచ్చాడు. అసలు ఈ సంగతి ఏందని అడిగాడు. ఇక్కడ సంగతి ఇది పరిస్థితి అని. మరి నువ్వు నమ్ముతున్నావా అండు. అనగానే నేను నమ్ముతున్నాను అనలా, నాలో అపనమ్మక కలగకుండానట్లు ఈ కార్యం జరిగించాను. నమ్మినట్లయితే దేవుడిని కార్యం చూస్తావు, మహింపరుస్తావు అన్నాడు. ఆ సందర్భంలో వీనికి ఎప్పటి నుంచి రోగం ఉందని ప్రభు అడుగుతాడు. పుట్టుక నుంచే ఉందని. మరి పుట్టుక నుంచే ఉన్నది ఆ రోగాన్ని ప్రారంభ దశలోనే యేసుప్రభు వారి దగ్గరికి తేవాలిగా. ఎందుకు తేలా? తన ప్రయత్నాలు చేస్తా ఉండవు. లోబడని తను అహంకారం, అహం అడ్డొస్తూ ఉంది. నేను ఎందుకు లోబడాలా?
అట్లా 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 తన కాడ ఉన్నదంతా ఖర్చు పెట్టి పరిస్థితులని చూసి 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 ఆ పిల్లగాడు కూడా పెద్దవాడు అవుతుండు. నాకు తెలిసి ఒక ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చాము. బైబుల్ 18 కాదు 20-30 సంవత్సరాలని కూడా బాలుడని చెబుతుంది. ఇస్సాకు భార్య రెబ్కా ఆ చిన్నది అని రాసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇస్సాకుకి 40 సంవత్సరాల లోపు ఉండగా రెబ్కాని ఎతకొచ్చేటప్పుడు, రెబ్కాని తెచ్చేటప్పుడు ఆ చిన్నదని రాసింది. అంటే అప్పుడు ఆమె వయసు ఎంత? ఇస్సాకుకి 40 లోపు ఉన్నాయి అనుకుంటే, అంటే వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. మరి ఇస్సాకుకి 40 లోపు ఉంటే మరి రెబ్కాని పెళ్లి చేసుకునే సమయం ఆమెకు 35 ఆ టైం ఉండొచ్చుగా. మరి ఆ వయసు ఉంటే ఆ చిన్నది అంటుంది బైబుల్. ఆ కోణంలో లెక్కేసుకుంటే మరి ఇక్కడ చెవిటిదైన మోగదయం పట్టినటువంటి ఆ వ్యక్తి ఇంచుమించుగా ప్రభు పరిచర్యలోకి వచ్చే సమయం అన్నమాట. అంతకుముందు ఆయన చిన్నవాడిగా ఉన్నప్పుడు శాస్త్రులు పరిచర్యలు అందరిని ప్రశ్నలు వేశాడు. కొద్దిలో కొద్ది గ్రహింపు ఉంది, అవగాహన ఉంది. కానీ చిన్నప్పుడే ఆ పరిస్థితి ఉన్నప్పుడు దాట్లా అది ముదిరి ఇంకెక్కడో పోయినా ఖర్చు చేయడానికి కాసులు లేవు, అయిపోయింది అంతా అనుకున్నప్పుడు ఇప్పుడు వస్తున్నారు ఆడకి వచ్చి యేసు ప్రభు వచ్చి అంటాడు, నీ వల్ల కూడా అయితే అంటుండ ఆయన. యేసు ప్రభు వచ్చి నువ్వు నమ్మితే జరుగుతాడు, విశ్వాసాన్ని బట్టి నాలో అపనమ్మిక కలగకుండా ఆ కార్యం జరిగించంటాడు. నీ కడుపున పుట్టిన పిల్లలను ఏదో ఒక రోగానికి దేవుడు అనుమతించి నిన్ను బెండ్ చేస్తాడు. నీలో ఉన్న అహంకారం, ఆ గర్వం, లోబడిన తనాన్ని ఎరగదీయటానికి నీ కడుపును పుట్టిన కూతుర్ని కానీ, కొడుకుని కానీ, లేదా నీ కట్టుకున్న భర్తను కానీ, లేదంటే నువ్వు భర్తవే నువ్వు లోబడకపోతే నీ భార్యని నలుపుతాడు, నీ పిల్లలను నలుపుతాడు. ఒకవేళ తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటే, పిల్లలు లోబడకుండా ఉంటే తల్లిదండ్రులను నలిపి, తల్లిని కానీ తండ్రిని కానీ రోగం అట్లా నలిపి ఆ పిల్లలను లోపరుచుకుంటాడు దేవుడు. నువ్వు లోబడాల, దేవుని చెప్పిన మాటకి లోబడాల. ఇక్కడ రాజు అంటాడు ఇంత మొత్తానికి కరువుకి కారణం ఆ ఎలీషా అంటున్నాడు. వాస్తవానికి ఎలీషా కాదు, ఈ రాజు చేసిన పాపం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ప్రజలను దేవుని మార్గంలో కాకుండా వేరొక మార్గంలో నడిపించిన అనుభవాలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఆ కారణాన్ని బట్టి పసిబిడ్డలను చంపుకొని తినేంత కరువు వచ్చింది. అంటే అంత కఠినమైన శ్రమలు, వేదనలు, ఇరుకు ఇబ్బందుల్లో కూడా తీసుకెళ్తాడు. ఎలీషా చెప్పినప్పుడు లోబడతల్లా. తర్వాత ఎలీషా 9వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, 2 రాజులు 7వ అధ్యాయంలో రేపొద్దుని కల్లా ఇలా జరుగుద్దంటే నమ్మట్లా. నువ్వు ఏ అధికారి మీద ఆనుకున్న వాడు చచ్చడు, వాడు తినడు, కానీ జరుగుద్దాడు. అట్లనే సరిచేయబడ్డాడు. ప్రభు కృపను బట్టి ఆశీర్వాదం పొందాడు. దానియేలు గ్రంథంలో ఇంకో పెద్ద మనిషి ఉండు, సంవత్సరం కాలం టైం ఇచ్చాడు దేవుడు, ముందుగానే కళ చూపించి. ఎట్నుంచి ఈ సందర్భం వస్తుంది పాస్ గారంటే, మనం చదువుకున్న మూలవాక్యంలో లోపల ప్రేమ కలిగి ఉండుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని. ప్రభు కొన్ని దర్శన రూపేణ, కళ రూపేణ కానీ కొన్ని విషయాలు చూపిస్తాడు. వాటిని గుర్తుపట్టి శోధన అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంత అయిపోయిన తర్వాత ఉపయోగం ఉండదు. అయితే ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజుకి 1 సంవత్సరం కాలం సమయం ఇచ్చాడు తప్పులు సరి చేసుకోవడానికి. దానియేలు కలభావం చెబుతూ కూడా ఒక మాట అన్నాడు, రాజా, దేవుని దృష్టికి దేవునికి వ్యతిరేకంగా నీ పరిపాలనలో ఎక్కడైనా దుర్మార్గంగా వ్యవహరించేవేమో, పాపం చేసాము, సరి చేసుకో. ఆ ఉగ్రత తప్పించబడుతుంది, క్షమించబడుతూ అంటే సరి చేసుకోవాలా. గద్దింపు అన్నమాట. ఎవరో ఒకరిని ఉపయోగపెట్టుకుంటాడు ప్రభు. అబ్బే ఐఆమ్ పర్ఫెక్ట్ అంటే ఎవడు లేడా పర్ఫెక్ట్. నా జీవితంలో ఏదైనా పొరపాటు ఉండొచ్చు. ఈ మాటలు వింటున్న దైవజనులైనా దైవజనురాండ్లైనా, ఏంది సంఘ పెద్దలు, పరిచారకులు, విశ్వాసులైనా సరే పొరపాట్లు లేవంటానికి లేదు. ఐఆమ్ పర్ఫెక్ట్ అంటే మాత్రం నువ్వు ఇక్కడ ఉండవు, టికెట్ చించేస్తాడు ఎమ్మంటనే.
నువ్వు సంపూర్ణురాలు అయ్యావు, సంపూర్ణుడు అయ్యావు, ఇక్కడ అవసరం లేదు, రా వచ్చేయని చెప్పని ప్రభు తీసేసుకుంటాడు. ఎమ్మడిని ఇంటి ముందు 2 పెట్టెలు పెడతారు, శ్మశాన భూమిలో గుంత పెడతారు. అభిమానులు, వ్యతిరేకులు అందరూ వచ్చారు, సింపతి కోసం నిలబడతారు, 4 మాటలు అందిస్తారు, ప్రార్థన చేస్తారు, భూస్థాపన చేస్తారు. 3 రోజులు 4 రోజులు సంవత్సరం ఏడుస్తారు, ఆ తర్వాత కథం ఏముండదు. నువ్వు సంపూర్ణురాలు అయ్యా, నాకు అస్సలు పాపమే లేదు. ఇప్పుడు ఇందాక ప్రార్థన చేస్తుంటే కొంతమంది రోజు పాప దోషాలు ఒప్పుకోవాలా? ఏం పాపం చేశానని, ఏం పాపం చేశానంటవేంది? మరి పొద్దున్న రోజు ఎందుకు స్నానం చేస్తున్నావు? నీ ఒంటికి ఏం మురికైందని? అది కాదు, అది ఒంటి శుభ్రం, ప్రార్థన. అరే ఆధ్యాత్మిక దౌర్భాగ్యురాల భాగ్యను, నీ ఒంటికి మురికి ఎలా పడుతుందో రోజు ఉదయం సాయంత్రం వదిలిపెట్టకుండా, ఒకవేళ నువ్వు ఆడగూతురు అయితే నీ భర్తతో శారీరకంగా కలిసిన తర్వాత కూడా నువ్వు స్నానం చేసినట్టు ఎందుకు చేస్తున్నావు? సేదరా ఒళ్ళంతా. అవసరమా స్నానాలు? ఉండొచ్చుగా ప్రశాంతంగా, ఏమి నాకు బ్రహ్మాండంగా ఉన్నాను కానీ. కాలకృత్యాలు తీర్చుకొని అంతే రావచ్చుగా. కడుక్కోవటం ఎందుకు? కాళ్ళు కడుక్కోవటం ఎందుకు? బాగానే ఉన్నాను అనుకోని రావచ్చుగా. నీ పక్కన ఒకడు ఉండడం. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన సన్నిధికి అనుకూలమైనది పరిశుద్ధత. యెషయా 59:1 ఉంది, సహాయము చేయకుండాన్నట్లు యెహోవా హస్తం కొరచగా లేదు, విననేనకున్నట్లు ఆయన చెవులు మందంగా లేవు. నీకును ఆయనకు మనకు మధ్యలో వచ్చింది మన పాప దోషాలే. నువ్వు ముందు అంగీకరించబడాలంటే నీ దేహం నీవు దేవునికి నచ్చాలా. నా దగ్గర ఏ పాపం లేదండి అంటున్నాగా. పొద్దున్నే బజారుకి పోయి వచ్చా ఉన్నావు, పొరపాటున ఎవడో ఒకడు అడ్డం వచ్చాడు, వాడిని నీ స్టైల్లో అమ్మనా బూతులు తిట్టుంటావుగా. ఒకవేళ నోటితో తిట్టకపోయినా తలంపులు, ఊహలు, ఆలోచనలు అయినా సరే వాడిని ఏదో ఒకటి అనుకొని ఉంటావుగా. ఒక దైవజుడిని తిట్టావుగా, మరి అది పాపం కాదా? వాళ్ళు తప్పు చేశారండి అందుకే అన్నాను అంటానికి నువ్వెవడివి? నువ్వెవుతావు అసలు? దైవజనుడు దేవుడు చూసుకుంటాడు ఆ డీలింగ్స్ అన్నీ. తప్పు చేస్తే దైవజనుడు పడుతుంది దరువు. దైవజనుడు విమర్శించడానికి నీకు హక్కు లేదు, బూచులాడ్చడానికి కూడా హక్కు లేదు. ఇంకా నువ్వు శపించబడతావు. అలాగే శపించబడ్డదే మా ఇల్లు. మా తాత దైవజనుడు తిట్టాడు, తిట్టిన దాన్ని బట్టే, సేవకు వ్యతిరేకంగా నిలబడిన దాన్ని బట్టే మా వంశం, మా కుటుంబం శపించబడింది. మొగదిక్కు ఒకళ్ళు లేడు, ప్రభు కృపను బట్టి రక్షణ పొందాం కాబట్టి మా ఇళ్ళల్లో మగపిల్లలు ఉన్నారు. లేకపోతే ఎప్పుడో మొత్తాన్ని దుడిచేసేవాడు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో నీచంగా మాట్లాడాడు. యెహోవా ఎవడు అన్నాడు. దేవుడు వదిలిపెట్ల 10 అద్భుతాలతో నాన్న అగచాట్లు పోయేలా చేశాడు. చివరికి వాళ్ళ కడుపును పుట్టిన మొట్టమొదటి పిల్లగాడు ఎవరైతే మగ పిల్లగాడు వాళ్ళని చంపేశాడు దేవుడు. అంతటితో అయిపోయిందా? ఐగుప్తులు మొత్తాన్ని తీసుకొని పోయి ఆ ఎర్ర సముద్రంలో ముంచి చంపేశాడు. దావీదు సహాయం అడగటానికి నాబాల్ అనే వాడి దగ్గరకు పంపించాడు. అసలు దావీదేవుడు అండు. దావీదేవుడు ఆ సౌలుని వ్యతిరేకంగా కుట్ర చేసి పాపం చేసినోడు అని ఇట్లా నోరు జారి మాట్లాడు. అంతే. దావీదు కత్తి తీసుకొని రోషంగా గదిలో వస్తాడు మొత్తాన్ని చంపాలని. అబిగయల్ అనే ఒక భార్య ఉంది, సుబుద్ధి గల భార్య, సుందరవతి. ఆమె పోయింది అడావుడిగా దావీదుకి ఎదురుపోయి సాష్టాంగపడి, తప్పైంది క్షమించయ్యా, నీ ఆహార పదార్థాలు తీసుకోయని చెప్పి పంపించు. నువ్వు రాకపోతే నీ ఇంట్లో ఒక్కడున్నాడు మగదిక్కు మొత్తాన్ని చంపేసేవాడు అండు దావీదు. ఆ మాటతో ఆగిపోయింది. దేవుడు మాత్రం ఒప్పుకోలా. భర్త బాగా తాగున్న దాన్ని బట్టి ఆ రైతుని చెప్పలా, చల్లారి చెప్పింది. దావీదు ఎట్టెట్టు వచ్చాడు ఈ సంగతనంగానే అదురుపోయి బిర్రుగా బిగుసుకొని గుండె పగిలి చచ్చాడు. దేవుడు మొచ్చితే నెత్తురు గక్కి గుండె పగిలి బిర్రుగా బిగుసుకొని మంచం బట్టి అట్నే చచ్చాడు. ఎవరిని తిడితే? దావీదును, దేవుడి చేత అభిషేకించబడిన దైవజనుడు. దావీదు జీవితంలో తప్పు లేదా? ఉంది. దావీదు జీవితంలో తప్పు ఉంది. ఒక వ్యక్తిని చంపాడు, ఆ వ్యక్తి భార్యను ఆశ్రయించాడు.
తప్పు ఉంది, కానీ దేవుడు మాత్రం దావీదు జీవితంలో శిక్ష అనుమతించి సరి చేసుకున్నాడు. వేరొకడు మాట అంటే వదిలిపెట్టకుండా వాడిని మొచ్చిచ్చే మంచం పడ్డ కాయలా బట్టి బిర్రుగా బిగుసుకొని గుండాకి చచ్చాడని రాసి ఉంది బైబిల్లో. నువ్వు అంటానికి హక్కు లేదు, ప్రభు చూసుకుంటాడు. అందుకే దావీదుకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దేవుని చేత అభిషేకించబడిన సౌలు సొంత మామే చంపటానికి తిరుగుతున్నాడు, చంపొచ్చు, పక్కన వాళ్ళు సలహా ఇచ్చారు. ఆహాహా, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను, దేవుడే చూసుకుంటాడు, దేవుడే శిక్షిస్తాడని. ఈ రోజైనా సరే చాలామంది దైవజనుల విషయంలో ఎవరైనా నాకు తెలిసినంత వరకు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు తెలియపరిచిన దైవజనుల విషయంలో వాళ్ళు నా విషయంలో కొన్ని వ్యతిరేకంగా ఉన్నారు, కానీ వ్యతిరేకం చేసినవి ఉన్నాయి. మొత్తం దేవునికి అప్పచెప్పారు, దేవా నువ్వే చూసుకోవాలి, నాకు అవసరం లేదు, నా పని మీద నేను ప్రభు నాకు ఇచ్చిన పని మీద నా మనసు పెడితే చాలు. పాపాలు లేవు అంటానికి నువ్వే ఎలా చెప్పగలవు? నువ్వేనా దేవదూతలో కూడా లోపాలు ఉన్నాయని దేవుడు ఎరిగి ఉన్నాడని కూడా లేఖనం రాసి ఉంది. దేవుడు ఒక్కడే మాత్రమే అతి పరిశుద్ధుడు. నిన్ను ఆ అతి పరిశుద్ధుడు అనే ఆయనతో కలిసి నిత్యత్వంతా బ్రతకాలని ఆశించే ఆయన రక్తంలో కడుక్కున్నాడు. ఆయన రక్తంలో కడుక్కున్నాడు కాబట్టి నిన్ను అనుదినము ఉదయము సాయంకాలం మధ్యాహ్నం అవకాశం దొరికినప్పుడు ఏదో ఒక పొరపాటు తలంపులు ఊహలు ఆలోచనలు వచ్చి ఉంటాయి. నోటి మాటల్లో, చూపుల్లో, చేతల్లో, హృదయం మనసులో పుట్టినవి శరీరాశల కోరికలు. నీకు తెలియకుండా వేరొక స్త్రీని ఒక అందంగా ఉంటే ఆమెకెళ్ళి చూసి అట్లానే అబ్బా భలే ఉంది అనుకుంటావు. నీకు తెలియకుండా ఒక పురుషుడు నీకు నచ్చినటువంటి రీతిగా ఒక మగ పిల్లగాడు కనపడ్డా అబ్బా భలే ఉండి అనుకో. మరి ఇది తప్పేగా, మరి ఇది పాపమే. మోహపు చూపుతో చూస్తే ఆ క్షణం అందే ఆ వ్యక్తితో శారీరకంగా కలిసినట్టు వ్యభిచారం అన్నాడు యేసు ప్రభు గారు. మరి పాపమేగా. మరి నీలో పాపం లేనిది ఎక్కడ? ప్రభు వల్ల తీసుకుంటున్నావు, పోయి విగ్రహం చేస్తున్నావు, మరి పాపమేగా. దేవుని సన్నిధికి ఎంత ఎత్తున్నావు అంటున్నావు, మళ్ళీ ఆడ గుళ్ళకాడ పోయి అది ఎత్తున్నది పాపమేగా. వాళ్ళు ఏదైనా ప్రసాదం ఇస్తే తీసుకొచ్చుకొని తింటున్నావు, అది పాపమేగా. బైబిల్లో ఉంది ఆ మాట పాపం అని. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో ఉంది. 19-20 వచనాలు అట్టుకుంటా. విగ్రహారాధన, విగ్రహార్పితం తినకూడదు. మరి అది పాపమేగా. పిరికితనం పాపమే, అల్ప విశ్వాసం పాపమే, దేవుడి జాతుడు చేయడని అపనమ్మిక పాపమే. ఇక లెక్కేసుకో ఎన్ని ఉంటాయో. కాబట్టి తెలిసినంతలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఎదుట చాతనంత ఒప్పుకుంటూ అయ్యా పొరపాట్లను క్షమించు. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడైనా కొంతమంది ఒక పురుషుని చూసి ఇలా అట్లా ఆలోచన వస్తాడు, నా భర్తలాగా ఊహించుకుంటున్నా, ఇట్లా ఈ సెక్షనే కాదు. ప్రభు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను చెప్పిన నా పద్ధతి ప్రకారం నేను నడిపింపేవాళ్ళ. నా ఎదుటున్న వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని వాక్యం ఎప్పుడు చెప్పడు ప్రభు. ఇక్కడున్న ప్రజలను బట్టి వాక్యం ఎప్పుడు అందించడు. ఇది ఆల్రెడీ యూట్యూబ్లోకి వెళుతుంది కాబట్టి అనేకులు వింటారు కాబట్టి వాళ్ళందరికీ అనుకూలంగానే వాళ్ళతో మాట్లాడాలనుకున్న దాన్ని బట్టి ప్రభు వాక్యం అందిస్తాడు. నా ఎదుట రికార్డింగ్ అనేది లేకపోతే ఇక్కడున్న ప్రజల మట్టికి నేను మాట్లాడుతున్న గ్రహింపు నాకు ఉంటుంది. ప్రభు ఇక్కడున్న వాళ్ళతోనే మాట్లాడుతున్నాడన్న గ్రహింపు ఉంటుంది. నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేస్తున్నా, ఇది తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతా. యూట్యూబ్లో పెట్టినప్పుడు అందరూ వింటారు. వినే వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడటానికి ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు వల్లలో సమాధానపరచడం నా బాధ్యత. పొరపాట్లు ఉన్నాయో లేదో నేను చూశాను, దేవుడు చూశాడు. మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ప్రార్థన రికార్డింగ్ పోలీసు ఆయనకి వినిపించాడు. ఆయన ఆ ప్రార్థన అంతా ఈ ప్రార్థనలో ఏం తప్పు ఉందా, మీరే తేడా ఉన్నా సరి చేసుకోండి. మీరే తేడాగా ఉన్నారు, ఆ దైవజన్యం తేడా. అసలు మా అన్యుల్లో కానీ ఎక్కడ కూడా ఈ ప్రార్థన చూడాలి. మా కోసం, మా కుటుంబాల కోసం ఈ రకంగా ప్రార్థన చేసే ఈ విషయం. ప్రార్థన అంటే ఇలా ఉంటుందా అని చెప్పని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఆ దైవజనం చేసిన ప్రార్థన తప్పులేదయ్యా, మీరే తేడాగా ఉన్నారు, మీరు సరి చేసుకోండి. వామ్మో ఈ సంగతి కూడా నీకు తెలిసిందని చెప్పి అనుకుంటారు కొంతమంది. నువ్వు యాడికి పోయి ఏ సింధులు వేసినా అర్థమవుతుంది నాకేడ. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు మొత్తం చెబుతూ ఉంటాడు, టక 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 అన్ని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పొరపాట్లుంటే ప్రభు అంటున్నాడు సరి చేసుకో.
మేలు కోరే స్నేహితుడు ఎవడైనా సరే గద్దిస్తాడు నిన్ను, ఇది తప్పు, ఇది తప్పు, అలా చేయకూడదని. నీ మీద పగున్నోడు కపటంగా 4 మాటలు చెప్పి నిన్ను ముందుకు నెడతాడు, ఆ తర్వాత వెనకాల నుండి గొయ్యి తీస్తాడు. వాస్తవీడు దుర్మార్గుడు, వాస్తవం ఇది దుర్మార్గురాలని చెప్పని అంటారు. లోపల ప్రేమతో వాళ్ళు చేస్తున్న తప్పుల్ని సహించటం కాదు, బహిరంగ గద్దించు. నువ్వు మేలు కోరావా, గద్దించాలి. లెక్కది తప్పిది గద్దించాల. సేవలైనా, సంఘంలైనా, కుటుంబంలైనా సరే, సమాజంలో అయినా సరే, దైవజనులు, రాజకీయ నాయకుల దగ్గర పోయి నువ్వు చేస్తున్న తప్పు, రాజుల దగ్గర పోయి తప్పు చేస్తున్నావు అని చెప్పాను అన్న. ప్రభు అనుమతిస్తే అలా కూడా చెప్పాలా. వీడు చిన్నోడు నిన్నగా మొన్న వచ్చి వీడు నన్ను చెప్పటం ఏందని చెప్పాను అనుకుంటే అట్టనే పోతావు. నీకు ఇచ్చిన కియా కారులో చెబుతున్నాగా, కన్ఫర్మ్, డెత్ కన్ఫర్మ్ అనమాట. ఆ కియా కారులోనే చస్తావు నువ్వు, వాడు చేసి నేను సరి చేసుకునేది అనుకుంటే. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేస్తే ధన్యులు అవుతారు. భావితరాలకు శాపగ్రస్తులుగా మారకుండా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏలి అనే దైవజనుడు పిల్లలు తప్పు చేస్తుంటే సరి చేయకుండా సైలెంట్గా ఉండవు. ఎవరికి వచ్చింది శాపం? వంశం మొత్తానికి వచ్చింది. ఒక్కడు వెళ్ళాడు, మొత్తాన్ని దుడిసేశాడు దేవుడు. సమయలను వాడుకున్నాడు. ఆడ సమయలుతో చెబుతున్నాడు, సమయలతో దేవుడు మాట్లాడిన సంగతి ఏలికి అర్థమైపోయింది. గడగడగడ వణుకుతా ఉన్నాడు సమయలు, బాలుడుగా ఉండి, అనుభవం లేదు. దేవుని స్వరం చెప్పిన సంగతులు గడగడగడ వణుకుతా ఉన్నాడు. ఏలి పిలిచి అడిగాడు, దేవుడు చెప్పిన మాట ఏదైనా దాచిపెట్టావా, దానికి ఇంకా ఎక్కువ నీకు కీడు కలుగుద్ది, మర్యాదగా మొత్తం చెప్పండు. ఏలికి సమయలు ఏది దాపరికం లేకుండా మొత్తం చెప్పాడు. ఇది చెప్పింది దేవుడే కాబట్టి దేవుడే చేస్తాడని ఏలి అంగీకరించాడు. ఆ తర్వాతని ఏలి కడుపును పుట్టిన బిడ్డలు చచ్చారు. ఇలాగ మందసం పట్టబడిందయ్యా, నీ పిల్లలు ఇలా చచ్చిపోయారు అనగానే స్థూలకాయుడు అంటే మంచి ఒళ్ళు గల్లవాడు, తను కూర్చున్నటువంటి ఆ కుర్చీ మీద నుంచి అంతే ఎనిక్కిపడి మెడ విరిగి చచ్చాడు ఏలి. పిల్లలు చేసిన పొరపాటు వల్ల వచ్చిన శాపం. నీ కడుపును పుట్టిన బిడ్డలు దైవజనుడు అయితే, సంఘంలో ఒక పరిచారకులు, సంఘ పెద్దలుగా, విశ్వాసులుగా నీ పిల్లలు ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తుంటే గద్దించు. ఏలి పిల్లలు చేసిన పాపం ఏంటంటే ఆడకొచ్చి భక్తి చేస్తున్నటువంటి యవ్వన పిల్లలను, పెండ్లైనటువంటి ఆడవాళ్ళను శారీరకంగా కలిసి పాడు చేయడం చేశారు. ఆ పాపాన్ని ఏలికి తెలిసి కూడా ఖండించలేదు, గద్దించలేదు, సరిచేయలేదు. ఆ కారణాన్ని బట్టే అసలు వంశమే లేకుండా తుడి చేస్తున్నాను అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సంగతులు ఉంటాయి. 11వ వచనంలో సమూయేలుతో చెప్పిన మాట ఏం తెలుసా? ఇజ్రాయేలీలలో నేను చేయబోయే సంగతి విన్నవాళ్ళు చెవులు గింగురం అంటాయి అన్నాడు. అంత ఘోరమైన కీడు జరగబోతుందని ప్రభువు చెప్పాడు సమూయేలు ద్వారా. ఏలి అంగీకరించాడు, కానీ పిల్లలను ఖండించలేదు. దేవుడు చెప్పాడు చేస్తాడయ్యా అనుకున్నాడు, అలానే జరిగిపోయాడు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రభు. పొరపాటు నుండి సరి చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ఆయన కృప పొందుకుందాం, కనికరాన్ని పొందుకుందాం, కరుణను పొందుకుందాం, కృప, వాత్సల్యత, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పొందుకుందాం. సకల ఐశ్వర్యాలతో కూడిన అష్టైశ్వర్యాలు కూడా పొందుకుందాం. ఇహపరమందు సమృద్ధి అయిన ఆశీర్వాదం పొంది భావి తరాలకు, ప్రతి తరానికి ఆశీర్వాదాన్ని పంచి ప్రభు సన్నిధికి వెళదాం. అట్టి కృప, ప్రభు కృపను బట్టి ఉన్నతమైన ఈ సేవ కూడా భూమి మీద చేసి ధన్యులమవుదాం. అటు కృప, ప్రభు కృపను బట్టి మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన ఉన్నతమైన బహుమతులు కూడా ఇచ్చి నిత్యత్తులో వధువులో ఉన్నత స్థానాన్ని కల్పించి ఆయనతో కలిసి ఆ ఉన్నత స్థానంలో నిలిచి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేయదుముగాక. అలాగ ప్రభు చేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రభుని అడుగుతాం. పొరపాటు ఉంటే ఈ లేఖన కాంతిలో ప్రభుని అడుగు, అవకాశం ఇస్తాడు. ఆయన అంటున్నాడు, కఠినాన్ని మరణాన్ని కోరుకోవట్లా, కనికరాన్నే కోరుకుంటున్నా. యాకోబు పత్రికలో ఉంది, కనికరం తీర్పునందు అతిశయిస్తుందని. ఆయన కనికరము చేత అంగీకరింపబడదు కానీ ప్రభు పాదాలు పట్టుకో, క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. మాటలు మా హృదయాలు పదలపరచండి, సరి చేసుకొని నీ కృప పొందుకొని కనికరం ద్వారా
కరుణ వాత్సల్యతను బట్టి ధన్యులమై అయ్యా అంగీకరింపబడి ధన్యులమై నీ ఉన్నతమైన సేవ చేసి భావితరాలకు ఆశీర్వాదాన్ని పంచి అయ్యా నీ కృప చేతనే పిలువబడే భాగ్యం దయచేయము. అలాగే దేవ ఉన్నతమైన రీతిగా వధువులో కూడా ఉన్నత స్థానం కల్పించమని బడా మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించడానికి కూడా వధువులో ఉండి నీ యుగాలు నీతో కలిసి నిత్యరాజ్య పరిపాలన చేయడానికి కృప దయచేయమని నీవే చూడ నడిపించు. విన్న మాటలను బట్టి ఎవరు హృదయాలు ఇంకా కఠినపరుచుకున్నట్లయితే వారిని క్షమించు, సరి చేసుకోవడానికి అవకాశం లేదా దేవా నీ చిత్తానుసారంగా వారిని సరి చేసి ఉన్నతమైన మార్గం నడిపించమని బతున్నాడు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి సిలువ రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా యేసునామములో వాడాడు ప్రభు బంధించబడును గాక, లయమైపోను గాక. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో నీ మహాపునరుద్ధాన శక్తిని బట్టి కలువరి సిలువలో మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమును త్వరపెట్టి జరుగునుగాక, నెరవేర్చబడునుగా. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నా. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నా. మా కోసం ఆ రీతిలో ప్రార్థించండి అని అడిగిన బిడ్డలున్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరి ప్రార్థన చేయించాలి, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడునుగా. నా కోసం పరిచర్య కోసం అన్ని విధాల విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ఉపవసించి ఆయా రీతులకు ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దీవించండి, రక్షించండి, దర్శించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆర్థిక ఆరోగ్యపరంగా కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. కృప ద్వారా ఆశీర్వదించండి. నీవే తోడు నడిపిన సహాయం చేయమని ఈ రీతిగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సరి చేసుకున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని అంగీకరించి ఆశీర్వదించి కృపలో వర్ధల చేయమని బతిమలాడుచు. నీ ఉన్నత సంకల్పానికి అనుగుణంగా వారిని ఆశీర్వదించండి, సేవ జరిగించండి, భావితరాలు కూడా దీవించమని కృపలో వర్ధల చేసి ఆశీర్వదించమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకు దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పజెప్పి మాయపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నాయి, ముందు ఏకీపించబోతున్నా. సరి చేసుకున్న వారందరికీ అలాగనే ప్రభు ఇచ్చిన పరిచర్యకు పరిచర్య ప్రారంభించబడిన సంఘాలకు సంఘ బిడ్డలకు సహకార సాదాసులకు వెంబడిస్తున్న దైవజనులకు సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరు పర్యంతం సదాకాలం చూడండి. ప్రభు అనుకున్న పని జరిగించి నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదం ఇచ్చి ఆయన మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనామం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవి ఎంత ప్రమాదకరమైన మాంత్రిక ప్రయోగాలు ఏమున్నా సరే విగ్రహ సముచికి ఏమున్నా వాటన్నిటికీ అనంత నాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము జయము జయం. వాటిని ఆశ్రయించిన వారికి దేవ దర్శించు, క్షమించు, నీ చేతులకు అప్పచెప్పు. యెహోవా ఈరే కనికరించి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ ఆత్మలకు కలిగిన సమస్తాన్ని సేవ పరిచయలకు సమస్తం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.